దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించగలిగిన వారు ప్రార్థనలు వీక్షించండి. అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాబలుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనములు, స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు నుండి పాటల ద్వారా మహింపరచున్నాం, ఆరాధన ద్వారా గణపరుచున్నాం. కొద్ది నిమిషములు తండ్రి మా నిమిత్తమై మీరు మాట్లాడండి అయ్యా. ప్రపంచం మొత్తం కూడా తండ్రి ప్రభా, నీవు ఈ లోకములకు తండ్రి దేవుడుగా కాక మనిషిగా పుట్టి ఉన్నావని, నీ ద్వారానే రక్షణని ప్రభా అనేకులు తండ్రి నీ జన్మదినము తండ్రి తలంచుకొచ్చు ప్రభా. అనేక ఆరాధన జరుగుతూ ఉండగా ప్రతి ఆరాధన తండ్రిలో నీ ఆత్మను తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నారని నమ్ముతున్నాం అయ్యా. నేడుదిన ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండి మా ఇప్పటి వరకు నడిపించున్నారు. కొద్ది నిమిషంలో తండ్రి మాతో మాట్లాడండి. నీ జన్మదిన సంగతులను ప్రభా, నీ జన్మదినంలో జరిగినటువంటి కొన్ని సంగతులను ప్రభా మేము ధ్యానించుకుంటూ మాకు సహాయం చేయండి ప్రభా. తండ్రి ఆ సంగతులను ప్రభా మేము చెబితే ప్రయోజనం ఉండదు తండ్రి, నీవు చెబితే ప్రయోజనం. నువ్వు పంపిస్తే నువ్వు పంపించినటువంటి మాట ద్వారా తండ్రి సమస్తం నిర్మించబడింది కనుక తండ్రి లేచి నిలబడుచు నన్ను మరుగుపరచండి. శక్తిహీనులను తండ్రి నన్ను నిలవబెట్టండి ప్రభా. మీరు నా నోటికి నూరయండి, నా పెదవులకి గోరయండి. మీరే మాట్లాడని తండ్రి, మీరు మాట్లాడు చూడగా ప్రభా నీ బలమైన సంగతులు తండ్రి ప్రభా బలంగా ఎన్నట్టు సహాయం చేయండి. నాడు దిన ముందు ప్రభా యెషయా గ్రంథంలో తండ్రి యెషయా గారు చెబుతున్నట్టు 6వ అధ్యాయము 7వ వచనంలో అపవిత్రులను పెదవులు కన్నవాడి తండ్రి తెలియనప్పుడు తండ్రి మండుచున్న బలిపీఠం మీద తండ్రి ప్రభా ఇప్పుడు తన పెదవులకు తాకించి ప్రభా గొప్ప సంగతులను తండ్రి నీవు ప్రవచించినట్లుగా ప్రభా అల్పునైన నన్ను తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి పరమచనం తాకించి ప్రభా నీ బిడ్డల ఉదయం గ్రహించి ప్రభా జీవితంలో పట్టుటకు తండ్రి వారు సరి చేసుకుంటూ ముందు కొనసాగుకుంటూ ప్రభా అట్టి ఘనమైన సంగతులు మీరే ప్రకటించమని ప్రభా నన్ను మరుగుపరచమని తన యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా తండ్రి వాక్యం చూడబెట్టే జీవితాల్లో కూడా ప్రభా అనేక వాసనలు దిగ్గజమైన సంగతులు ప్రకటించమని యేసయ్య నామం పేరుని ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి అప్పుడే డిసెంబర్ నెల 2020 మనం అనుకున్నాం. మొదట ఇది 3వ వారం, క్రిస్మస్లో ఇది 2వ వారం, ఇది 25వ తారీఖు మొదలు పెట్టాం. ఇది 3వ వారంలో అప్పుడే దేవుని సన్నిధిలోకి మనకు వచ్చాం. సమయాలు గడిచిపోతూ ఉన్నాయి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. క్రిస్మస్ పండుగ వస్తూ ఉంది, అప్పుడే పండుగ కూడా ఏమవుతుంది వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ మన జీవితంలో క్రిస్మస్ అంటే ఈ ఒక నెలలో మాత్రమే ఆరాధించడం కాదు, కానీ ప్రతి వారము ప్రతి క్షణము కూడా క్రీస్తుని ఏం చేసేవారై ఉండాలి, మనం ఆరాధించేవారమై ఉండాలి. ఆరాధించే వ్యక్తుల్లా ఉన్నాం. పండగ అంటే ఒక పూట పండగే కాదు, కానీ ఎప్పుడూ పండగలాగా జరుగుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, గత 2 వారాల నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మొదటిసారి మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారికి ఏమైపోయిందని మిక్కిలి భయం కలిగిందనే విషయాన్ని గురించి నేర్చుకున్నాం. రెండవదిగా గత వారం దేవుని సన్నిధిలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉండిన విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు కూడా కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్న సంగతుల్లో ఒక సంగతిని మనం నేటి దినమందు మనం ధ్యానం చేసుకుంటాం. చదవండమ్మా. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్యను మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపములను ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టమను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా జరిగినది నెరవేరబడినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థము. ఈ సంగతులు అయిన తరువాత యోసేపు మేల్కొని దూత తనకు ఆజ్ఞాపించినట్లు ఏం చేశాడు? తన భార్యను కుమారుడు కను వరకు ఏం చేశాడు? ఏలుకతో ఉండేను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం మనందరిలో ఫలింపజేయును గాక. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంగతులు ఒక్కసారి మనం ఆలోచించుకొని ఆ తర్వాత ఈరోజు అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు.
కొత్త నిబంధనలో మొదటి అధ్యాయంలో ఇవ్వబడినటువంటి పేరు ఏంటమ్మా? నీతిమంతుడు. ఏమంటే ఆయన పేరు ఏంటి? ఆయన పెట్టిన పేరు నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడు అయ్యాడు అంటే, ఎందుకు నీతిమంతుడు అయ్యాడు? ఎందుకు యోసేపు నీతిమంతుడు అయ్యాడు? ఎందుకు నీవు నేను నీతిమంతుడు అవ్వలేకపోతున్నా? దేవుని వాక్యము ఒక వాక్యం తెలియజేస్తుంది. ప్రసంగ టైటిల్ రాసుకోండి. ఎందుకు ఆయన నీతిమంతుడు అయ్యాడు, నీవు ఎందుకు నీతిమంతుడు కాలేకపోతున్నా అంటే, నీతిమంతుడు అనే బిరుదు లోకంలో ఇచ్చింది కాదు. ఇక్కడ లోకంలో జీవిస్తున్నారు కొంతమందికి. పద్మభూషణులు, పద్మ విభూషణులు, భారత రత్నాలు అవార్డులు ఇస్తున్నారు కొంతమంది, కొన్ని బిరుదులు ఇస్తూ ఉన్నారు. బైబిల్లో నీతిమంతుడు అనే పదము మనుషులు పెట్టింది కాదు, దేవదేవుడే అతనికి పెట్టినటువంటి పేరు. యథార్థవంతుడు, న్యాయవంతుడు యోబు గారికి పెట్టాడు. నా హృదయానుసారుడని దావీదు గారికి పెట్టాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని ఎవరు పెట్టాడు? మోషే గారికి పెట్టాడు. ఇక్కడ కొత్త నిబంధనలో కూడా టైటిల్స్ ఇచ్చారు, కొత్త నిబంధనలో కూడా బిరుదులు ఇచ్చాడు. ఈ బిరుదు యోసేపు గారికి బిరుదు నీతిమంతుడై ఉండి. ఏమన్నాడు ఇచ్చిన బిరుదు? నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడయ్యాడు? ఎందుకు నీతిమంతుడయ్యాడని రాసుకోండి. ఎందుకు నీతిమంతుడిని దేవుడు పిలిచాడు యోసేపుని? ఎందుకు నీతిమంతుడని దేవుడు పిలిచాడు యోసేపుని అంటే, నా బ్రతుకుల్లో మనందరి జీవితాల్లో కూడా దేవుడు స్వయంగా అద్భుతం చేసినా, స్వయంగా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తూ ఉన్నా, మనం ఏం చేస్తున్నాం? దేవునికి లోబడట్లా, దేవునికి విధేయత చూపట్లా. కానీ యోసేపు గారికి ఎలా చూపించాడు దేవుడు? స్వప్నమందు. ఎట్లా కనపడాడంటమ్మా ఆయనకి? నిజం కాదది, కళ ఎప్పుడు నిజం కాదు. అవునా? నిజం అవుతా కథ చెప్పండి. దేవుడు చెప్పే ప్రతి కళ నెరవేరుద్ది. కానీ అతను ఆలోచించుకుని ఉండగా, అతను దాని గురించి విచారణ చేస్తూ ఉండగా దూత అతనికి ఎలా కనపడిందంట? అమ్మ అర్థమవుతుందండి నా మాట మీకు? స్వప్నమందు దేవుని వాక్యం ప్రకటించిందంట. మా దూత నెత్తేనేరో కొట్టుకుంటున్నాం మనం. నాలాంటి సేవకులు నెత్తేనేరో బాదుకుంటున్నారు. దేవుని దూత ఈజీకొంటే ఎవరు? దేవుని సేవకుడు నెత్తేనేరో కొట్టుకుంటారు. కానీ లోబడే స్వభావాలు ఉండట్లేదు మనుషులకి. లోబడినటువంటి లక్షణాలను కలిగి ఉంటున్నాం. దూత ఎక్కడ కనబడింది ఆయనకి? స్వప్నమందు. కళలో దేవుని వాక్యం చెప్తే లోబడిపోవడం ఏంటమ్మా? కళలో దేవుని వాక్యం చెప్తే లోబడిపోవడం ఏంటి? ఎంత ఆశ్చర్యం చూడండి. అందుకే ఆయన నీతిమంతుడయ్యాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే. చూసి నమ్ముట కంటే చూడక నమ్ముట. ఎన్ని దేని గురించి చెప్పాడు దేవుడు? విశ్వాసం నిరీక్షింపబడు వాడు నిజ స్వరూపమును అదృష్టమైన ఉన్నప్పుడు చెప్పుటకును రుజువునయ్యున్నది. ఎబ్రిల్ రాసిన 11వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి. నమ్మగలిగాడు దేవుని వాక్యాన్ని. మన దౌర్భాగ్యం ఏంటో తెలియదు కానీ దేవుని గురించిన వాగ్దానాన్ని నమ్మలేము. కానీ ఎవడో నువ్వు గొప్పవాడు అయిపోతావు, ఎప్పుడో నువ్వు ఇదైపోతావు, ఎవడో అదైపోతావు అంటే వాటన్నిటినీ నమ్మగలుగుతున్నావు. వాటన్నిటిని నమ్మే స్వభావం మనలో ఉంటుంది. వాటన్నిటి విషయంలో నమ్మే లక్షణాలు మనలో ఉంటాయి. దేవుడిని నమ్ముకున్నావు, దేవుడిని తెలుసుకున్నావు, దేవుడు చెప్పాడు నా రాజ్యం నా నీతి నీకు వెనుక అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. మీరు సర్వలోకముకు సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి, నాకు ఇష్టమైన దేశం చేసి నన్ను అడగండి, శోధించడని దేవుడు చెప్తే దేవుడు చెప్పిన మాటను మనం నమ్మలేము. కానీ పనికిమాలినోడు ప్రతి ఒక్కడి మాట మనం నమ్మగలుగుతాం. పనికిరానటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మాట మనం నమ్మగలుగుతాం. ఉపయోగమైన ప్రతి వ్యక్తి మాట నమ్మగలుగుతాం. కానీ దేవుడు చెప్పిన మాట నమ్మలేనటువంటి దుస్థితులు మనం దిగజారిపోతూ ఉంటాం. దేవుని బిడ్డ, మన విశ్వాసము ఎటువంటి వ్యక్తులు కలిగినటువంటి స్వభావం కలిగిందో ఒకసారి ఆలోచించుకోండి. యోసేపు ఎందుకు నీతిమంతుడు అయ్యాడమ్మా? నీకు నాకు టైటిల్ ఎందుకు రావట్లేదు? నీకు నాకు బిరుదు ఎందుకు రావట్లేదు? నేను ఎందుకని నమ్మలేకపోతున్నావు? ఆ రోజున నీలాగా నాలాగా మనందరిలాగా ఏదన్నా ఒక సమస్య వస్తే, ఏదన్నా ఒక జటిలమైన సమస్య వస్తే బైబిల్ చూసుకుంది బైబిల్లో ఉందా లేదా, ఇది ఉన్నట్లు జరుగుద్దా లేదని ఆలోచన లేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో నాటి దినమందు నేటి దినమంతో పోల్చుకుంటే ఉన్నట్టుగా చూసుకునే పరిస్థితి మనలో ఉంది. ఎవరన్నా ఏ వ్యక్తి అన్నా ఇదిగో ఇట్లా ఎదురు రాకూడదు, ఎదురు వెళ్ళకూడదు అని ఒక వ్యక్తి అన్న చెప్పాడు. ఇప్పుడు బైబిల్లో ఉందా లేదా చూసుకుంటే నీకు నాకు ఈ రోజున శక్తి ఉంది. కానీ 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు క్రైస్తవ్యంలో ఉన్నామంట. కానీ దౌర్భాగ్యం ఏంటి చెప్పమంటారా? ఈ రోజుకి ఎదురుపోయే లక్షణం ఉండదు. ఎందుకంటే మన వివాహం జరిగింది కదా,
వివాహం జరిగితే ఎదురవుతా ఉన్నారు, అలా మేనత్తో అంటుంది ఎదురు రావాలంటుంది. నేనేమన్నాను, నమ్మితే క్రీస్తుకు నమ్ము, లేకపోతే అది దేవుడు ఎదురు రావాలంటే మనుషులు ఎదురొస్తే నీకేమవుద్దామా? మనుషులు ఎదురొస్తే ఏమవుద్ది? ఆ లక్షణాన్ని మార్చుకోకపోయినంతకాలం మీ దరిద్రం పోదు, మీకు ఆ దరిద్రం పోదు. ఎందుకు పోదు అని చెప్తున్నానంటే, దేవుడిని తెలుసుకున్న మనందరం కూడా, దేవుడిని మనందరం కూడా మనిషి ఎదురవుతే ఏమవుతుంది చెప్పు? నీ జీవితంలో మార్పు వస్తుందా? మార్పు రాదు. దేవుడు ఎదురు రావాలి, దేవుడు ఎదురై ఉండాలి నీకు, దేవుడు నీకు తోడుగా ఉండాలి, దేవుడిని చూస్తూ ఉండాలి, దేవుడు నీకు సహకారులే ఉండాలి. దేవుడు సహకరించాలి తప్ప మనిషి సహకరించేటప్పుడు సహకరించగలరు చెప్పండి? ఒక రోజు పెడతాడు, 2 రోజులు పెడతాడు, 1 నెల పెడతాడు, 1 సంవత్సరం పెడతాడు. తర్వాత ఏమవుతావు? అతని జీవితంలో నువ్వు ఎప్పుడు అతనికి ఎక్కిసమైపోయే వ్యక్తిగా ఉంటావు. అదే దేవుడైతే ప్రతిదీ ఆయన ఉచితంగా నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఎప్పుడు ఇస్తూ ఉన్నాడు, ఎప్పుడు ఇచ్చువాడై ఉన్నాడు. నీవెప్పటికీ దేవుడికి భారం కాదు. నిన్నెప్పుడు దేవుడు భారం అనుకోడు. నిన్ను భారం అనుకునే వ్యక్తి అయితే దేవుడు. ఈ రోజు వరకు ఆయన ఎన్ని రకాలుగా ఏడిపిస్తూ ఉన్నామో, ఎన్ని రకాలుగా బాధ పెడుతూ ఉన్నామో, ఎన్ని రకాలుగా ఆయన నిన్ను బట్టి నన్ను బట్టి అన్ని జనుల్లో దేవుని రకణ వారి మధ్య ఎన్ని రకాలుగా అవమానపడుతూ ఉన్నాడో ఆలోచించుకున్నామా? ఆలోచించండి. నువ్వు నేను చేసే క్రియలను బట్టి ఎన్ని రకాలుగా దేవుడు అవమానపరచబడుతున్నాడు. భక్తి కూడా ఆ భక్తి యొక్క శక్తిని ఎరగనటువంటి వ్యక్తులుగా మనం బ్రతుకుతూ ఉన్నామే. ఎన్నిసార్లు అవమానపరచబడతాడో చూడండి. మనల్ని ప్రేమిస్తున్నాం, ప్రేమ కలిగి ఉన్నామని చెప్పి వ్యక్తి, మనల్ని ఆదరించే వ్యక్తికి చిన్న హాని చేస్తే అతడు హాని తలపెట్టామనే ఒక ఆలోచన మనకు వస్తే పదే దేవుడు నాకు చేస్తానన్న సాయం చేయడేమో, నా పట్ల ప్రేమగా ఉండడేమో అనే తలంపు మనిషి కలుగుతుంది తప్ప, సమస్తాన్ని ఉచితంగా నీకు అనుగ్రహిస్తున్న దేవుని పట్ల ఇటువంటి లక్షణాలను కలిగి లేకపోవడం ఎంత దౌర్భాగ్యం స్థితితో ఆలోచించండి. ఎంత దౌర్భాగ్యం స్థితితో ఆలోచించండి. మనిషి చేసే మేలును బట్టి మనిషికి సహకారి, మనిషి చేసే మేలును బట్టి అతను నొప్పించకూడదు అని నిన్ను నువ్వు నొప్పించుకుంటూ బ్రతుకుతూ ఉంటావే, జీవిస్తూ ఉంటావే. దేవుడు నీ జీవితంలో చేసే మేలును తలుచుకుంటూ ఎప్పుడైనా దేవుడు మనం నొప్పించకూడదు. మనం చేసే పనులను బట్టి దేవుడి నామానికి అవమానకరంగా ఉండకూడదు. మనం చేసే క్రియలను బట్టి దేవుడి నామానికి అవమానం కలగకూడదు. అరే, అవమానం కలిగిస్తే దేవుడు నన్ను బాధపడతాడు అనే ఆలోచన మీ బ్రతుకుల్లో ఎప్పుడైనా వచ్చిందా? మన ఇంట్లో, మన కుటుంబ జీవితంలో, మనం నడిచే నడకలో ఎప్పుడైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారా? మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఏమిటి అంటే ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు ఎదటి వారి మీద నెట్టేస్తాం తప్ప దేవుడికి అంతము వరకు సహించుము. ఏమని చెప్పాడు దేవుడు? అంతము వరకు సహించుము. కానీ నీవు నేను చేసే పని ఏంటి? వెంటనే పక్కన నెట్టేస్తాం. కానీ ఇతను నెట్టేలా పూర్తిగా 100% తప్పు, 100% తప్పుగా కనబడుతూ ఉంది. అయినప్పటికీ దేవుడి సన్నిధిలో ఏం చేశాడు ఆయన? ఏం జరుగునో నీతిమంతుడు లక్షణం అది. నీతిమంతుడికి ఉండవలసిన లక్షణం అది దేవుని పెట్టారా? నీతిమంతుడికి ఉండవలసిన లక్షణం అది, నీతిమంతుడు ఆలోచించే స్వభావం అది. పూర్తిగా 100% తప్పు ఒకవైపు నుంచి కనబడుతుంది. అయినప్పటికీ తాను ఏం చేస్తున్నాడు? తనను తాను దేవుడికి అప్పచెప్పి ఊరుకున్నాడు పని. హృదయంలో వేదన పడిపోయి ఉండొచ్చు, బాధపడిపోయి ఉండొచ్చు, ఎప్పటికీ పొందినటువంటి నింద తన మీదకి వస్తుందని ఆలోచించి ఉండొచ్చు. కానీ తను ఏం చేశాడు? దేవుని సమయానికి అప్పచెప్పి, ప్రభా నీ చిత్తం ఏమై ఉందో ప్రభా, నువ్వు ఏమి చెప్పదలుచుకుని ఉన్నావో, ఏమి చెప్పనై ఉన్నావో ఏమిటో ప్రభా, నీకే నా కార్యక్రమాన్ని నేను సమర్పణ చేయించున్నాను ప్రభా అని చెప్పాడు. నిజంగా దూతకు లోబడిపోయాడు. దూత డైరెక్టర్గా చెప్పలేదు, స్వప్నములో కలలో నిద్రలో మేల్కొన్నాడంట. నిజమే కదా? నిద్రలో చెప్పినటువంటి వ్యక్తి లోబడ్డాడు అంటే నిజమే. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందమ్మా? చిన్న పిల్లవలే దేవుని వాక్యాన్ని ఎవరైతే అంగీకరించగలరో వాడు నిత్య జీవంలో ఉంటాడు. చిన్న పిల్లవాళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరించాలంట. ఎంతమంది అంగీకరిస్తున్నారు చిన్న పిల్లవాళ్ళు దేవుని వాక్యాన్ని? ఎంతమంది అంగీకరిస్తున్నారు చెప్పండి? దేవుని వాక్యం వినేటప్పుడు చిన్న పిల్లవాళ్ళు అయిపోవాలి మనం. దేవుడు బైబిల్ గ్రంథం మనం చదివేటప్పుడు దేవుని సేవకుడు వాక్యాన్ని బైబిల్లో ఉన్న సంగతులు ఉన్నట్టు బోధిస్తూ ఉన్నప్పుడు నీకంటే చిన్నవాడైనా, నీకంటే వయసులో చిన్న వ్యక్తి అయినా దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు నీ బిడ్డలే అయి ఉండొచ్చు. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు నువ్వు విధేయత చూపుతూ, లోబడిపోతూ, పూర్తిగా సరెండర్ అయిపోతూ వాక్యాన్ని అంగీకరించే వ్యక్తులా ఉండాలి. వాక్యాన్ని అంగీకరించే వ్యక్తిలా ఉన్నాడు అబ్రహాం గారితో చెప్పాడు, అబ్రహాం ఆకాశముందు నక్షత్రం వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తా. అబ్రహాం సముద్ర ఇసుకరేణుల వలె నీ బిడ్డలు నేను చేస్తాను. బహుశా మనం కూడా చెప్తూ ఉంటాం. పిల్లలకి ఏవేవో గారాపాలు చేస్తూ ఉంటాం, ఏవేవో చెప్తూ ఉంటాం, ఏదో చేస్తూ ఉంటాం. కానీ అది మన జీవితంలో జరిగించలేము, ఇవ్వలేము, చాలేము కూడా దేవుని పెట్టారా. కానీ దేవుడు
దేవుని వాక్యము చిన్న బిడ్డ వల్ల ఎవడైతే అంగీకరిస్తాడో, అయ్యా నువ్వు నా జీవితంలో మేలు చేస్తానన్నావు కదా ప్రభా, ఐఎమ్ వెయిటింగ్, చూస్తున్నాను, నువ్వు చేసే వరకు నువ్వు ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే మాట ఇచ్చిన నీవు నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు. నాకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య ప్రభా నీ యొద్దనే పరిశీలించుకుంటాను, వాక్యంలో చూసుకుంటూ పరిశీలించుకుంటాను, వాక్యాన్ని దగ్గర పెట్టుకొని ఇదిగో నేను నడుస్తున్నటువంటి నడక, నా ప్రవర్తన, నేను చేసే నా స్వభావం కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి నన్ను వాక్యాన్ని ఒకసారి దగ్గర పెట్టుకొని వాక్యావళిలో నన్ను నేను చూసుకుంటాను. అయ్యా నా అక్రమం ఉంటే నన్ను నేను సరి చేసుకుంటాను అని లక్షణాలను ఎప్పుడైతే మనిషి జీవితంలో ఉండవో, ఎప్పుడైతే మనిషి జీవితానికి అది ఆధారం కాదు, అప్పుడు ఆ వ్యక్తికి నీతిమంతుడు అనే టైటిల్ ఎప్పటికీ పొందుకులేరు దేవుని బిడ్డలారా. అటువంటి అవకాశం దొరకదు. ఇక్కడ ఈయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఎలా ప్రకటిస్తూ ఉన్నాడంటే నాలాగా ఇచ్చేసి ప్రత్యేకించి ఒక సమయాన్ని పెట్టి టైంకి ఆరాధన రండి, ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు దేవుడు అనే దానికంటే కూడా ఆ రోజుల్లో తనకున్నటువంటి పరిస్థితుల్లో ఎలలేనటువంటి పరిస్థితి, మానసికంగా తనను తాను కృంగిపోయి ఎవరికి చెప్పుకోలేనటువంటిది, ఇది నా భార, ఇది నా కష్టము, నా సమస్య, ఇది ఎదుటితో చెప్పుకోలేని దుస్థితిలో తనను తాను కృంగిపోతూ ఉన్న సమయంలో సేవకుడు వాక్కు ద్వారా రాలేదు. అసలు కలలో దేవుడు స్వయముగా తన దూతను పంపించి వర్తమానం తెలియచేయగా వర్తమానానికి లోబడిపోయారు. దూతలంటే చాలా మంది ఏమనుకుంటారంటే చెప్పండి, దేవుని దూతలంటే ఏమనుకుంటారు? దేవుని దూతలు నీకంటే నాకంటే బలం కలిగినవి, అయినప్పటికీ నీకు నాకు ఏం చేసేయి మీరు ఎప్పుడన్నా ఎగ్జాంపుల్ మాట చెప్తారు, మీరు ఎప్పుడన్నా హోటల్కి వెళ్ళారా? చిన్న హోటల్ కాదు, ఒక రేంజ్లో ఉన్నటువంటి హోటల్లో వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఒక డ్రెస్ కోడ్ ఉండి నువ్వు కూర్చోగానే నీ దగ్గరికి వచ్చి ఆర్డర్ తీసుకుంటారు, ఏం కావాలంటే మీకు అని. అక్కడ ఒక అతను ఉంటాడు, ఎవరతను ప్రొపరేటర్ కింద పనిచేసే ఒక వ్యక్తి, అతను చెప్తాడు ఇదిగో ఇంత ఉంది, ఇది ఇవ్వాలి అని చెప్పి. మీకు విషయం తెలుసా? మీకు అతడు నువ్వు ఏం ఆర్డర్ ఇస్తే అది తీసుకొస్తాడు, నువ్వు చెప్పింది నీళ్ళు తీసుకురామంటే నీళ్ళు తీసుకొస్తాడు, ఏది చెప్తే అది దానికి లోపడతాడు. ఇంకో విషయం అక్కడ తెలుసుకో చాలా మందికి, అలా పని చేయాలంటే అతను ప్రత్యేకమైనటువంటి ఒక కోర్స్ చేయాలి. నీకు నాకు చదువు లేకపోయినా, నీవు నాకు జ్ఞానం లేకపోయినా, నీ కొరకు అతను ఎందుకు నియమించాడు అంటే ఆ యజమానుడు నీకు సహకారిగా ఉండటానికి. నీకంత స్టడీ లేకపోయినా, నీ దగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేకపోయినా, అంత కెపాసిటీ లేకపోయినా, అంత బలం లేకపోయినా, నీకెందుకు నియమించాడు ఆ వ్యక్తి అంటే నీకు సహకారిగా ఉంటాడు. దేవుని దూతలు కూడా అలాగే మీకు సహకారిగా ఉండటానికి నియమించబడ్డాయి, నీకు పనిచేయడానికై ఉన్నవి, నీకంటే ఎక్కువ చదువుకున్నాయి, నీకంటే ఎక్కువ బలం కలిగినవి. ఒక్క దూత 1,80,000 మందిని ఏం చేసింది? ఒక రోజులో సంహారం చేసింది. అటువంటి దూత నీకు సహకారిగా ఉంది. కష్టాల్లో నిన్ను ఆదరిస్తుంది, వ్యాధుల్లో ఉంటే నీకు సహకారంగా ఉంటుంది, నువ్వు బాధల్లో ఉంటే నీ బాధను తట్టుకుంటుంది, నువ్వు సమస్యల్లో ఉంటే నీ సమస్యకు నీకు చక్కటి పరిష్కారాన్ని అనుగ్రహిస్తాయి. అటువంటి దూతల్ని హేళన చేసేవారు అందరూ. నిజమే కదా? ఈరోజు సేవకుడు ఎందుకు దాంతో దూత అన్నాను అంటే అనేకమైనటువంటి అవమానాలు, ఒత్తిడిలు, బలహీనతలు, భారాలు, కష్టాలు, నిరుత్సాహము, అనేకమైనటువంటి శోధనలు, నిద్రలేనటువంటి తనాలు, ఆకలి దప్పులు అనేకము భరిస్తూ ఉంటాడు. నువ్వు బాధలో ఉంటే సేవకుడు నీకేం కావాలి? నీ ఇంటికి వచ్చి నీకు విజ్ఞాపన చేసి ధైర్యం చెప్పాలి. అదే సేవకుడు బాధలో ఉంటే, అదే సేవకుడు ఇబ్బందుల్లో ఉంటే ఏ వ్యక్తి అతన్ని బలపరిచే చెప్పండి? దేవుడే. దేవుడు స్వప్నం ద్వారానో వాక్యం ద్వారానో తనను తాను దేవుడు బలపరుస్తూ ఉంటాడు. అదే నువ్వు సంతోషంలో ఉంటే ఎప్పుడైనా సేవకుడు విలువ తెలుసా? సేవకుడు అంటే ఏదో అర్థాలు, ఏదో ఇది, లేకపోతే మన జీవితాల్లో ఎవడో కూడా పాడైపోయిన సేవకుడు ఒకటి చూసి అందరు ఇలాగే ఉన్నారనుకుంటారు. అందరు ఇలా ఉంటే సువార్త ఈ విధంగా ప్రబలదు. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మందిలో ఎంతమంది చెడిపోయారు? పాడైపోయింది ఎవరు? ప్రతి ఒక్కడు ఇస్కరియోతు యోధానే చూస్తూ ఉంటే, ప్రతి ఒక్కడు ఇస్కరియోతు యోధానే చూస్తే మరి 11 మంది చేసిన పరిచర్య కదా ఈరోజు నీ దగ్గర నా దగ్గర ఉంది. ఎవడో పాడైపోయినటువంటి వ్యక్తిని చూసి, ఎవడో భక్తిహీనుడు చూసి ప్రతి ఒక్కడు నా నీరు పెట్టి చూపిస్తా ఉంటారు. వాడు చూపిస్తూ ఉంటారు, వాడు చూడు, అతను చూడు ఎలా చేశాడు, ఇతను చూసి ఎలా చేశాడు, అది చూడు ఎలా చేశాడు అంటే దౌర్భాగ్యం కలిగి ఉంటాం. దేవుని పెట్టారా? దేవుని దూత దేవుడిచ్చినటువంటి సహకారి, మనిషికి ఇచ్చినటువంటి సహకారి, అంతే తప్ప ఆ సేవకుడు లేదా సహకారి దూత అంటే నీకంటే తక్కువడని ఎప్పుడు అంచనా వేయొద్దు. శక్తి లేనివాడిని ఎప్పుడు అంచనా వేయొద్దు. సామర్థ్యం లేనివాడు ఎప్పుడు అంచనా చేయొద్దు. ఎందుకని అంటే ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పానంటే, వాటర్లో మీరు ఎప్పుడైనా వెళితే మీరు ఎప్పుడైనా పరిశీలించండి, మీ దగ్గరికి ఒక డ్రెస్ కోడ్ వేసుకుని వస్తారు. వచ్చి సార్ మీకు ఏమి ఇవ్వాలి?
ఆ ఇంట్లో సార్ ఇంట్లో కడిగి తిట్లు తిట్టవచ్చు, కానీ అతను ఏమంటాడు, నా వాటర్ రూమ్కి వెళ్ళగానే నువ్వు బెంచ్ దగ్గర కూర్చొని ఏమంటాడు అవచ్చు, మేడం సార్, మేడం సార్, అంతే తప్ప ఎక్కువ తక్కువ మాట్లాడతారు. నేను చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా గౌరవంగా ఉంటారు. ఎందుకని ఇట్లా చదవడానికి కూడా ప్రత్యేకమైన కోర్స్ తీసుకుని ఉంటారు. సార్ అని పిలుస్తారు, నీకు ఏం కావాలంటే తెచ్చి పెడతాడు, ఏది ఇమ్మంటే అది తెచ్చి పెడతాడు. ఎందుకని అతను ఓనర్ నీకు ఏం చేశాడు, అతను సహకారిగా ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని దూతలు కూడా అంతే, దేవుని దూతలు కూడా అంటే నాకు లోపడుతున్నాడు కానీ కొడితే ఊరుకుంటాడా? ఏమంటాడు అతను, నీకు పని చేయటం వరకు వారి డ్యూటీ. అవమానకరంగా మాట్లాడితే ఊరుకుంటాడా? నీకు పని చేయడానికి మాత్రమే అతను నేను నియమించాను తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒప్పుకోరు. నిజమే, దేవుని సేవకుని ఈరోజు హేళన చేసేవారు, అవమానకరంగా మాట్లాడేవారు, త్రొంచనాడేవారు దేవుని సేవకుని మాట, దూత మాటను లక్ష్య పెట్టకుండా ఇష్టానుసారంగా తిరిగేవారు ఎందరో ఉన్నారు. అందుకే ఏమవుతున్నారు, ఈరోజు మనం ఏ వరుసలో ఉండలేకపోతున్నాం, నీతిమంతుల వరుసలో ఉండలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ వాక్యాన్ని మనం గమనించాం, వాక్యాన్ని పరిశీలించగలిగినట్టు 24-25 వచనాలు ఒకసారి ధ్యానం చేసుకుందాం మనం ఈ రోజున. యోసేపు నిద్ర మేలుకుని, అమ్మ చూసారా ఎక్కడున్నాడంటే ఈయన నిద్రలో ఉన్నాడు. వాక్యం ఎక్కడున్నాడు ఆయన, వాక్యం ఎక్కడున్నాడు? మీరు నిద్రలో వింటున్నారా లేక వాక్యం లైవ్లో వింటున్నారా? మీరు లైవ్లో వింటున్నారా, నిద్రలో వింటున్నారా? మీరు లైవ్ అంటే డైరెక్ట్గా వింటున్నారా లేక నిద్రలో వింటున్నారా దేవుని వాక్యం? మీరు లైవ్ అంటే ప్రత్యక్షము, తెలుగులో చెప్పాలంటే ప్రత్యక్షంగా దేవుని వాక్యాన్ని వింటున్నారా లేక నిద్రలో దేవుని? మన దౌర్భాగ్యం ఏంటి చెప్పమంటారా? నిద్ర కలగనే వ్యక్తిని గొప్పవాడు కాదు, కానీ కలలు కన్న కళ ప్రకారం నడిచేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడే వ్యక్తి, మాట్లాడుతున్న వ్యక్తి గొప్పవాడు కాదు. నేను చెప్పాను మీకు, చాలా మందితో దేవుడు మాట్లాడు, అవ్వా ఆదాముతో మాట్లాడలేదా? దేవుడు మాట్లాడినంతలో గనులు కాలేరు, దేవుడు స్వరమైనంతలోనే గొప్పవాడు కాలేరు. దేవుడు చెప్పిన మాట చెప్పే ప్రకారం బ్రతికేవాడే గనుడు. దేవునికి స్తోత్రం. దర్శనం చూసాం, సంతోషం. కలలు కన్నా సంతోషం. దేవుడు నాతో ముఖాముఖిగా మాట్లాడతాడు, సంతోషం. మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు గనుడు కాదు, గొప్ప వ్యక్తివి కాదు, ఘనమైన వ్యక్తిగా నువ్వు నిరూపించుకోవద్దు. చెప్పినట్టు ప్రకారంగా నువ్వు నడుస్తున్నావా లేదా అనేదే ప్రాముఖ్యము. క్రిస్మస్ దినాల్లో ఉన్న మన అందరితో దేవదేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. వాక్యం ఎన్నోసార్లు నీతో మాట్లాడుతుంది కదా, ఎన్నోసార్లు నీ హృదయాన్ని గుర్చేస్తూ ఉంది కదా. లేకపోతే పాస్టర్ గారు పగబెట్టుకుని నా మీదే చెప్పినట్టున్నానని చెప్పి నేను చిందరవందర చేస్తుంది కదా. అయినప్పటికీ కూడా మాస్టర్ గారు చెప్పే మాట కాదది. వాక్యము నీతో ఎన్నిలో మార్పు రావాలని, నువ్వు మారు మనసు పొందాలని. మారు మనసు అంటే బహుశా బాప్తీసం అనుకుంటారా? బాప్తీసం కాదమ్మా. మారు మనసు అంటే గారడి సిమోను వ్యక్తున్నాడు, బైబిల్ తెలుసా మీకు? గారడి సిమోను ఎక్కడుంటాడు? అతను అపోస్తుల కార్యాల్లో ఉంటాడు. అతడు నేను గొప్పవాణ్ణి, నా ఇంత గనులు లేడని చెప్పి గారడీ చేస్తూ అనేకుల దగ్గర అద్భుతాలు సూచక్రియలు చేసి బహుడబ్బు సంపాదించుకుంటా ఉంటాడంట. ఆ సమయంలో అపోస్తులని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే మారు మనసుకు బాప్తీసం తీసుకుంటే రక్షించబడతా ఉంటే బాప్తీసం తీసుకుంటాడు. ఇప్పుడు అపోస్తులని పేరు ఉందా బైబిల్? ఈ మాట చెప్పేది ఉందా లేదా? బైబిల్లో ఉందా ఒకసారి పరిశీలించుకోండి. 12, 13, 14, 15 అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. ఇట్లా దేవుని వాక్యాన్ని చెబుతూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ వాక్యానికి విని ఆ వాక్యం తాను కూడా బాప్తీసం తీసుకుంటాడు. అపోస్తలుడైన పేతురు గారు ఎప్పుడైతే వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద ప్రార్థన చేసి చేయిస్తాడో, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి అన్ని భాషల్లో మాట్లాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటే ఇతరు కూడా ఆశ పుట్టి అంటాడు. ఏమంటాడు? ద్రవ్యాన్ని అంటే డబ్బులు తీసుకుని వచ్చి మీరు చేసినట్లు నాకు కూడా, నేను కూడా పొందుకున్నట్లు నాకు అటువంటి అవకాశం ఇవ్వమనంటే ఏమంటాడు అమ్మ పేతురు గారు? అప్పుడు ఏమంటాడు? బాప్తీసం తీసుకోమంటాడా? ఏమంటాడు? మారు మనసు పొందు. చాలా మంది బాప్తీసం తీసుకుంటే మారు మనసు అది కాదు మారు మనసుకి బాప్తీసుకుంటాడు. బాప్తీసం ఒకడు నీటి మూలంగా, ఒకడు ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ ఏమవుతుంది? దేవుని వాక్యం యేసయ్య చెప్తున్నాడు, పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ఇంకా దేవుని వాక్యము ఎవడు లోబడతాడు అంటే మారు మనసు పొందిన వ్యక్తి దేవుని వాక్యం చెప్పినట్టుగా తన హృదయంలోనికి తెచ్చుకుని లోబడతాడు. ఇంకా మనం దేవుని వాక్యం అర్థం అవ్వట్లేదు, వాక్యం ఎడబడట్లేదు, ఈ ప్రకారం నడవట్లేదు అంటే మనలో ఏం లేదు, ఇంకా ఏం లేదమ్మా, ఏం లేదు. వాక్యం ఎంటలేదంటే ఏం లేదు, మీకు ఎంటలేదు. వాక్యం లోబట్టలేదంటే ఏం లేదు నాలో మారు
మనస్సు లేదు. మారు మనసు చాలా మంది క్రైస్తవులు ఇదే ఇది చేస్తూ ఉంటారు. పెద్ద ఎలిగేషన్స్కి వస్తారు, పెద్ద నింద మోపుతూ ఉంటారు. వాళ్ళు మతం మారితే ప్రయోజనం లేదు. మన వారు మారవలసింది ఏంటి? మనసు మారాలి. మతం మారితే ఏం ఉపయోగం ఉంది? నీళ్ళలో మునిగితే ఏం ఉపయోగం ఉంది? బాప్తిజం తీసుకుంటే ఏం ఉపయోగం ఉంది? మనం మునుగుతున్నాం, వాళ్ళు పుస్తకాలని అంటారు 12 సంవత్సరాలు ఒకసారి వస్తుంటాయి, వెళ్తున్నారు మునుగుతున్నారు. మనం ఒక ముడుగు మునిగితే ఇంకా 6 ముడుగులు 7 ముడుగులు ఎందుకంటే పాపం కదా. మనం కూడా అట్లా పోతామన్నారా? లేదు. ఒకరు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే తప్ప దేవుని రాజ్యంలో అతడు ఏం లేదు, అతనికి స్థానం లేదు. ఒకళ్ళు భ్రమలో ఉన్నారే, మేము బాప్తిజం తీసేసుకున్నాం, నాకు నిత్య జీవంలో స్థానం ఉందని. దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించండి. ఒకడు నోటితో హృదయంలో సించిన వాడు నిత్య జీవంలోకి వారసుడు. రోమి రాసిన పత్రికలో అంటాడు 9వ అధ్యాయం, 10వ అధ్యాయం ఉంటాడు అనుకుంటా. ఒకడు నోటితో హృదయంలో సించకపోతే వాడికి ఏం లేదు వాడికి ఏం లేదమ్మా, రక్షణ లేదు. నోటితో ఒప్పుకుని హృదయంలో విశ్వసించాలి. నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించే వ్యక్తికి మాత్రమే రక్షణ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. గారడీ సీమోను బాప్తిసం తీసుకున్నాడు తప్ప మారు మనసు లేని వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నాడు. మారు మనసు ఎవరికి ఉంటుంది అంటే, దూత ఎవరైతే చెప్తారో, ఏ మాట అయితే చెప్తారో ఆ మాటను 100% వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకుని అంగీకరించి వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తికి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం యోసేపు గారి గురించి చెప్పుకుంటున్నాం. యోసేపు గారు ఏమన్నారు? దేవుని దూత స్వరం విన్నాడు. ఎక్కడున్నాడు? ప్రత్యక్షంగా విన్నా, స్వప్నంలో విన్నాడు. 24-25 చదవండి ఒకసారి, చదవండి అమ్మ, జాగ్రత్తగా రండి. దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా రండి. దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైన దేవుని వాక్యం. క్రిస్మస్ దినాల్లో ఉన్న మన అందరితో క్రీస్తు జన్మించాడని చెప్పి మనం అనుకుంటే సంతోషంతో సంబరాలతో నడుపుతున్న మన అందరితో దేవదేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా క్రీస్తు నీ హృదయంలో జన్మించాడా లేదా? లేక భ్రమలో బ్రతుకుతున్నావా? నేను క్రైస్తవుని అయిపోయానని, క్రీస్తుని అంగీకరించారని నోరు కంట్రోల్లో ఉండక, చూపు కంట్రోల్లో ఉండక, ఆలోచన కంట్రోల్లో ఉండక, తలపు కంట్రోల్లో నాలాంటి సేవకుడు ఆదివారం ఉదయం మొదలుకొని మీరు వచ్చే వరకు వాక్యం ద్వారా బలపరిచి ఇనేసి వెళ్ళిపోయే వ్యక్తిగా జీవిస్తూ ఉన్నావేమో. విని బయటకు వెళ్తే తన బ్రతుకుని జీవితాన్ని మార్చుకోలేని వ్యక్తిగా జీవిస్తూ ఉన్నావేమో. ఎక్స్పీరియన్స్ చూస్తే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దేవుడు మా జీవితంలో అద్భుతాలు చేయలేదు, దేవుడు మా జీవితంలో ఆశ్చర్యాలు చేయలేదు, మా జీవితం ఎక్కడ పడేసిందో అక్కడే ఉందని చెప్పి భ్రమలో బ్రతుకుతూ ఉన్నటువంటి వారితో దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట, వాక్యం వచ్చేయటం వల్ల ఉపయోగం ఉంది. చాలా మంది దర్శనం చూడటం వల్ల వచ్చే ఉపయోగం ఏముంది? కళ్ళలో చూడటం వల్ల వచ్చే ఉపయోగం ఏముంది? కానీ ఇక్కడ నీతిమంతుడు ఎందుకయ్యాడు అంటే, స్వప్నాన్ని చూసినటువంటి వ్యక్తి, స్వప్నంలో కనబడినటువంటి. చదవండి 24 లేదు. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము అది ఇప్పుడు ఏం చేశారంట ఈయన? ఏం చేశారంటే ఏం చేశారు? మారండి. ఏం చేశాడంటే ఈయన కళలో ఏమైతే చెప్పాడు, ఈజీగా ఉందా కళలో చెప్పింది చేయటం అంటే? ఈజీగా. ఆ రోజున ఏం చేసేవాడు? అటువంటి వాళ్ళని ఊరు బయటకు తీసుకుపోయి రాళ్ళు రువి చంపేసేవాడు. చంపేపించడానికి ఇంకా అవకాశం ఉందా లేదా? అవకాశం, చక్కటి అవకాశాలు ఉన్నాయి. కానీ నీకు అవకాశం ఉన్నప్పుడు తిట్టడానికి నువ్వు తిట్టొద్దు, దేవుడికి అప్పచెప్పి ఊరుకో. పోట్లాడటానికి అవకాశం ఉన్నప్పుడు పోట్లాడదు, దేవుడికి అప్పచెప్పి ఊరుకో. నీకు అవకాశం ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి మీద నింద మోపడానికి నింద దేవుడికి అప్పచెప్పి ఊరుకో. నీవు ఇష్టానుసారంగా మాట్లాడడానికి నీకు అవకాశం ఉన్నప్పుడు దేవుడికి అప్పచెప్పి ఊరుకో. నీ జీవితంలో దేవుడికి అప్పుడేస్తాడు నీతిమంతుడని పేరుతో. మనుషులు ఇచ్చే బిరుదు ఏం కావాలి? నేను చెప్తున్నాను కదా, ఒక 2 వారాల క్రితం దేవుడు ఇచ్చినటువంటి మాట మీరు నమ్మండి. 3 రోజులు నేను సరిగ్గా భోజనం చేయలే. ఎందుకు భోజనం చేయలేదు అంటే, సంఘంలో క్రమం లేదు, నీ దగ్గర లేదు క్రమం. వారికి చెప్పవలసిన విషయాలు నీవు చెప్పట్లేదు. ఎవరన్నారు ఈ మాట? ఏ మనిషి అయినా ఉంటే నా దేవుడు నాకున్నాడే ధైర్యం ఉంటుంది. అదే దేవుడు అంటే నేను ఎవరిని క్రమం ఉన్నానని చెప్పి ఎంతమంది అంటే ఉపయోగం ఉంది? నీవు మనుషులను మెప్పు పొందకూరుచున్నానా, దేవుని మెప్పు పొందకూరుచున్నానా? ఎవరు మెప్పు మనకు కావాల్సింది? మీ జీవితంలో మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడని ధైర్యం మీలో ఉందా? దేవుడు నిన్ను మెచ్చుకుంటాడని ధైర్యం మీలో ఉందా? ఒకటి మారవలసింది, కుటుంబం మారట్లేదు, భార్యలు మారట్లేదు, భర్తలు మారట్లేదు, తల్లిదండ్రులు మారట్లేదు అంటే మొట్టమొదట నువ్వు మారు. మొట్టమొదటి మార్పు నీ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. నువ్వు మారితే, నువ్వు క్రీస్తుకు సాక్షాత్తంగా ఉంటే, నువ్వు వృద్ధాప్యంలో ఇచ్చిన నీ మాటకి ఏమవుద్ది? విలువ తగ్గదు. నేను చెప్పా కదా ఒకసారి, ఎప్పుడు
అబ్రహాం గారు దీవించాడు తన బిడ్డని, వృద్ధాప్యంలో దీవించాడు. ఆ మాటకి చాలా విలువ వచ్చింది. ఇస్సాకు గారు ఎప్పుడు దీవించాడు తన బిడ్డల్ని? వృద్ధాప్యంలో దీవించాడు. ఆ మాటకి చాలా విలువ వచ్చింది. వృద్ధాప్యంలో దీవించాడు యాకోబు, మాటకు విలువ ఉంది. వృద్ధాప్యంలో పిలిపించి తన మాటకు రాజు నువ్వు కాదు, నువ్వు సొలొమోనే రాజు అన్నాడు. ఆ మాటకి ఏమొచ్చింది? విలువ వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అంటూ ఉంటాం, నా పిల్లలు లోబడట్లేదు, నా భర్త లోబడట్లేదు, నా భార్య లోబడట్లేదు, నా మాట ఎవరు వింటలేదు. అసలు నువ్వు దేవుని మాట వింటాం అలవాటు అయితే నీ మాట వాళ్ళు వింటారు. నువ్వు దేవుని మాట వింటావు, నీకు అలవాటు లేకుండా ఉంటే వాళ్ళ మాట మీద ఎలా వింటారు చెప్పండి? వింటారా? వింటారు కదా. నువ్వు దేవుని మాట వింటావు అలవాటు చేసుకో. ఇంత అలవాటు ఇంత మాత్రం ఉపయోగం లేదు. ఏం చేయాలి? తన పిల్లోడిని అంట ఒక అమ్మాయిని పెట్టి తల్లి చెబుతా ఉంది. తల్లి చెబుతుంది, అమ్మా నువ్వు ఇక్కడ ఎసట్లో బియ్యం వేయాలి, ఎసట్లో బియ్యం వేస్తావు, రెడీ అవుతుంది, నేను ఈ లోపల బట్టలు తీసుకొస్తాను, కోళ్ళు వస్తే చూస్తున్నామమ్మా అని చెప్పిందంట. తల్లి వచ్చేవాళ్ళు దీంట్లో ఉన్నటువంటి షాట్లో ఉన్న బియ్యం మొత్తం తినేస్తామని అంట. పిల్లలు అడుగుతూ ఉంటుంది, ఏంటి నేను చెప్పింది నువ్వు చేసేది ఏంటంటే, అమ్మా నువ్వు చెప్పిన ప్రకారమే నేను చేశానమ్మా. ఏం చేసావమ్మా అంటే, ఏం చేసావని చెప్పి పిల్లలు కొడతా ఉంటే, అమ్మా నన్ను కొట్టొద్దు, నువ్వు చెప్పిన ప్రకారం నేను చేశాను. కొట్టొద్దంటావు, మొత్తం తింటా ఉంటే ఎందుకు కొట్టొద్దంటావా అంటే అప్పుడు చెబుతుందంట, అమ్మా నువ్వు ఏం చెప్పావమ్మా నాకు? ఏం చెప్పిందంట? బియ్యం ఇక్కడ పెట్టానమ్మా, ఎసరుగా అవుతా ఉంది, కోళ్ళు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండమ్మా అని చెప్పింది. ఈ తల్లి ఏం చేసింది? చూస్తూనే ఉంది. ఏం చూస్తుంది? చూస్తూనే ఉంది. మన బ్రతుకులు కూడా ఇంటానే ఉంటాం, కానీ వాక్యానుసారంగా మాత్రం ఏం చేయం? బ్రతకం. వాక్యానుసారంగా జీవించాం. వాక్యం అనేసరికి మనకు అవసరం లేదు. దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది ఎంతవరకు దేవుడిని ఉపయోగించుకోవడానికి కాదు, నీ నా బ్రతుకు దేవుడి కొరకు ఏమాత్రం ఉపయోగపడింది, నీ నా జీవితం దేవుడి కొరకు ఏమాత్రం ఉపయోగపడింది. నేను చెప్పాను కదా, దేవుడికి నీ హృదయాన్ని దేవుడు ఎప్పుడు ఏ వ్యక్తికి రుణస్తుడు కాడు. ఎప్పుడు దేవుడు ఎవరికి రుణపడి ఉండడు. నీ జీవితాన్ని క్రీస్తు కొరకు ఇస్తే క్రీస్తు నిశ్చయంగా నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ప్రభువా నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తున్నా, నా కానుకలు నీకు ఇచ్చేస్తున్నా, నా యవనాన్ని నీకు ఇచ్చేస్తున్నా ప్రభువా. తండ్రి నాకు వచ్చే ప్రతి పరిస్థితుల్లో నీ పనిచేయటాన్ని బట్టి కుంగుదలతో నేను బ్రతికిపోతున్నా ప్రభువా. ఏంటి ప్రభువా నాకు ప్రయోజనం అని చెప్పి ఒక వ్యక్తి అడిగాడు. అయ్యా ఇదిగో ప్రభువా, ఒంటిపై సూది మధ్యలో దూరుట సులభం అని చెప్పావు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని చెప్పావు, నేను మొత్తం వదిలిపెట్టి నేను ఇచ్చేసాను, నా పరిస్థితి ఏంటయ్యా అంటే ఏమన్నాడు యేసు ప్రభు ఇక్కడ? ప్రపంచ పునరుద్ధానమందు మీరు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వారికి ఏం చేస్తారు? సింహాసనాల మీద కూర్చుని తీర్పు తీరుస్తారు. ఈ రోజున ప్రపంచంలో చాలా మందికి వాళ్ళు చెప్పినటువంటి మాటలే ఈ రోజున ఏమవుతున్నాయి? తీర్పర్లుగా ఉన్నాయి. రాజ్యాంగాలు చాలా రాయబడినటువంటి ప్రతి దేశ రాజ్యాంగంలో బైబిల్ని అన్నదానం చేసుకోకుండా చేయబడిన రాజ్యాంగం ఒకటి లేదు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ మాటకు విలువ లేకపోవచ్చు. ఈ రోజు నువ్వు మాట వింటూ ఉంటే, ఆయన మాటకు లోబడి జీవిస్తూ ఉంటే నిన్ను త్రుంచనాడే వ్యక్తులా ఉండొచ్చు. ఏం పట్టించుకోవద్దు. దేవా నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను, ఇదిగో ప్రభా నీ చిత్తానికి నేను లోబడి ఉన్నాను. 6 నెలలు వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తెలుసా మీకు? ఆయన 6 నెలలు తన కుటుంబాన్ని వదిలిపెట్టి తన భార్యని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. జనులు హేళన చేస్తారేమో అని. మన జీవితంలో ఎందుకు లోబడి ఉండలేకపోతున్నాయి దేవుని మాటకి? ప్రత్యక్షంగా వింటున్నావు అది దేవుని వాక్యం. ఆయనకైతే దూత స్వప్నంలో కనపడింది, కలలో కనపడి చెప్పినటువంటి దూత మాట విన్నాడు. కలలో కనపడినటువంటి దూత మాటకు లోబడ్డాడు. కలలో చెప్పినటువంటి మాటకు విధేయత చూపాడు. లోబడి విధేయత చూపటాన్ని బట్టి ఆయనకు నీతిమంతుడనే టైటిల్ వచ్చింది. విన్నటువంటి వ్యక్తి, కళలు చూసినటువంటి వ్యక్తి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఒక వ్యక్తి నాకు తెలుసులేండి, దేవుడు మాట్లాడతాడంట. నిజంగా ఆవిడకుండే పొగరు అంతా ఇంత పొగరు కాదు. ఎందుకంటే దేవుడు నాతో మాట. అయితే ఏంటి? అవాదంతో కూడా మాట్లాడాడు. అవాదంతో కూడా దేవుడు మాట్లాడాడు. ఆయన పరిశుద్ధులయ్యారా? ఒకేసారి మాట్లాడాడు. అపోస్తలుడైన పౌలు గారితో తన జీవితాన్ని మొత్తాన్ని ఏం చేశాడు? దేవుడికి సరెండర్ అయిపోయి బ్రతికాడు. ఆకలి దప్పులు కలిగినటువంటి వ్యక్తిగా బ్రతికాడు. నిందింపబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, అవమానపరచబడ్డాడు, హేళన చేయబడ్డాడు, అనేకులు హేళనగా మాట్లాడబడ్డారు, కుక్కను ఈడ్చినట్టు కొట్టి ఈడ్చేశారు, చంపడానికి నిత్యం ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అది పరిశుద్ధాత్మ నడిపింపు అంటే. ఎన్నంతలోనే పరిశుద్ధులు కాదు. మోషే గారితో కూడా దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు. మోషే అన్నాడు. ఎన్నప్పటినే మోషే గారు పరిశుద్ధుడైపోయాడా? ఏమయ్యాడమ్మా? ఏమయ్యాడు చెప్పండి. మోషే గారు దూత మండుతున్న పొదలోకి దూత మాట్లాడింది. మండుతున్నటువంటి పొదలో దూత మాట్లాడింది. ఎన్నంటే పరిశుద్ధుడయ్యాడైనా?
నడిపించుట్లో ఆయన పడినటువంటి బాధలన్నీ ఇన్ని కాదు, ఆయన ఎదుర్కొన్నటువంటి ఆయన తగిలినటువంటి దెబ్బలన్నీ ఇన్ని కాదు. పొరవ దగ్గర నుండి ఇశ్రాయేలు ప్రజల వరకు అందరూ దెబ్బలు కొడుతూనే, మానసికంగా కుంగదీస్తూనే, సొంత అన్న సొంత అక్క సైతం కుంగదీస్తూనే ఉన్నారు. అయినా సరే ఏ మాట అయితే దూత చెప్పిందో ఆ మాటకి విధేయత చూపుతూ నడిచాడు. అందుకే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్పి బిరుదిచ్చాడు దేవుని బిడ్డలారా. చూడండి, ఇక్కడ యోసేపు గారు స్వరం విన్నాడు. స్వరం విని కల్లోలే, నాకు అవసరం లేదులే, కల్లోలే అవసరం లేదు. ఒక రోజున భయంకరమైనటువంటి మానసిక ఒత్తిడి కుంగిపోయి ఉన్నా. నేను ఫోన్ ఆన్ చేస్తే ఒక పాట వచ్చింది. నిజంగా అది నన్ను ఎంత ధైర్యపరిచిందంటే, ఎంత దూరమైనా అది ఎంత భారమైన యేసు వైపు చూడు, నీ తీరానికి నడిచి నువ్వు సొమ్మ చెల్లిపోయావా, ఇక నేను నడలేని విద్య అవుతున్నావా, క్రీస్తు వైపు చూడు. నిజంగా ఆ మాట వచ్చినటువంటి ధైర్యము, ఆ మాట వచ్చినటువంటి బలము నన్ను మరలా నూతన ఉత్సవం వైపు దేవుని నడిపించిన దేవుని బిడ్డలారా. అదేలే ఈరోజు ఎవడో పాడుకునే పాటలే అనుకుంటే నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండదు. పరిచర్య చేస్తున్నటువంటి అనుభవంలో ఒక దైవ సేవకుడు వాక్యం నుండి ఇలాగే వాక్యం వింటూ ఉంటే బాగా కుంగిపోయి దేవుని వాక్యం వింటూ ఉన్నారు. మానసికంగా ఎన్నో ఒత్తిడులు, ఎన్నో అవమానాలు, ఎన్నో బలహీనతలు కుంగిపోతూ ఉన్న సమయంలో, దేవా ఇంక పరిచర్య ఏంటి ప్రభా ఇట్లా అయిపోతుంది, ఏంటి ప్రభా ఇట్లా కుంగిపోయారన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, ఏలియా గారితో దేవుడు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, ఇప్పటి వరకు చేసింది ఇంకా మొదలు పెట్టలేదు, ఇప్పుడే నేను మొదలు పెట్టాను. ఇక్కడ నుంచి నీ జీవితము అనేకులకు ఆశీర్వాదకరం, ఇశ్రాయేలు నడిపించే నాయకుడు అయి ఉంటావని చెప్పి మాట్లాడిన మాటను బట్టి నన్ను నేను బలపరుచుకున్నాను. నేను నా జీవితంలో వాక్యం మీద బలపడిన రోజులు ఏమైనా ఉన్నాయా? వాక్యం వింటూ ఇదిగో ఈరోజు దేవుడు ఇంత కుంగిపోయిన వాక్యం దేవుడు నాతో మాట్లాడాడు అనే ధైర్యం ఎప్పుడైనా ఉందా? ఒకనొక దినమందు పైకి లేస్తూ ఉంటే కుంగదీస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒక సేవకుడు నోటి నుంచి వచ్చినటువంటి మాట, ఒక గుర్రాన్ని అతను ఎలాగైనా పూర్తి చేయాలని చెప్పి ఇటొక తవుడు కొంచెం అటొకడు కలిసి ఇద్దరు కలిసి మట్టి పూర్తి చేస్తున్నారు, గోతులో పెట్టి కనబడకూడదని. అది దులిపేసుకోవడం అలవాటు చేసుకుంది. వీళ్ళు తెల్లవాళ్ళు కొడతానే ఉన్నారు దాన్ని పడవేయటానికి. అది వీరు చూడనటువంటి స్థితిలో ఉండదు, స్థానం వెళ్ళిందని చెప్పినటువంటి మాటలు ధైర్యంగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నా జీవితంలో నా బ్రతుకుల్లో దేవుని వాక్యము నువ్వు అనుకున్న రీతిలో, నువ్వు కాబడిన రీతిలో నిన్ను బలపరిచేదిగా ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని స్వీకరించి వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తుల్లా మనం బ్రతకాలి. వాక్యానుసారంగా జీవించే వ్యక్తుల్లా ఉండాలి. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నటువంటి తప్ప మన బ్రతుకుల్లో దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపే స్వభావమే కరువైపోతూ ఉంది. ఎప్పుడు గుర్తొస్తారు అంటే దేవుడు సేవకుడు ఎప్పుడు గుర్తొస్తాడమ్మా మీకు? ఎప్పుడు గుర్తొస్తాడు? వస్తే పండగకో లేకపోతే భయంకరమైనటువంటి వ్యాధులు కష్టాలు వచ్చినప్పుడు. ఆ తర్వాత ఎప్పుడైనా సేవకుడు గుర్తొస్తాడా? ఎప్పుడు గుర్తురాడు. వస్తే సంతోషంతో పండగ జరిగేటప్పుడు లేదా కష్టం ఎదురైనప్పుడు, ఈ రెండప్పుడు తప్ప ఎప్పుడైనా సేవకుడు గుర్తొచ్చాడా చెప్పండి? ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? రాదు. ఎందుకు రాదు? మన భక్తి నీతిమంతుల వరుసలో మార్చలేకపోవటానికి గల కారణం ఇది. బైబిల్ గ్రంథంలో కూడా ముఖాముఖితో మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధులు కాల. ఆగరు పారిపోతూ ఉంటుంది. ఎందుకు పారిపోతూ ఉంటుంది? నీచురాలైపోయింది. తనను ఎవరైతే చేర్చుకున్నారో, ఎవరైతే తనను ఆదరించారో, ఎవరైతే తన దాసత్వంలో నుండి యజమానురాలుగా తనను నియమించాడో ఆ వ్యక్తి తన దృష్టికి ఏమైపోయిందంట? నీచురాలైపోయినప్పుడు నన్నే నీచురాలంటావా అని చెప్పి శారమే హింసించడం మొదలుపెట్టింది. తను ఏమైపోతున్నప్పుడు పారిపోతుంది. దూత ముఖాముఖిగా ఎదురయ్యి అంటూ ఉంది, ఎక్కడికి పోతున్నావు అంటది. ఎక్కడికి పోతున్నావు అంటే ఏం చెప్తుంది ఈవిడి? నేను శారా యొక్క దాసు అయినటువంటి ఆగరును, నేను ఇటు పారిపోయి వస్తున్నాను అంటే అప్పుడు దూత చెప్తామంటది. ఏమని చెప్తామా? వెళ్ళి నీ యొక్క యజమానురాలికి నువ్వేమవు లోబడి బ్రతుకుము అంటది. మళ్ళీ తిరిగి వచ్చి ఏమవుద్ది? లోబడి బ్రతికింది. తనకు కుమారుడు అనుగ్రహించబడుతుంది. నేడు ముస్లిం సంతానం అనే ముస్లిం సహోదరులందరూ ఎవరి సంతానం? ఆగర్ సంతానమే దేవుని బిడ్డలారా. దేవుడు ముఖాముఖిగా దేవుని దూత స్వరముతో ఉంది. అక్కడేమో ముఖాముఖిగా దేవుని స్వరం విన్నటువంటి ఈ యొక్క ఆగరు తన సంతానాన్ని ఇప్పుడు అనేకులుగా మార్చుకోబడింది. ముస్లిం దేశాలు, ముస్లిం కంట్రీస్ అందరూ ఎవరి సంతానం? వీళ్ళందరూ ఆగరు సంతానం. అర్థమవుతుందా మాట మీకు? స్వప్నంలో దేవుని వాక్యం విన్నాడు,
స్వప్నంలో దేవుని స్వరం విన్నాడు. స్వప్నంలో దేవుని దూత స్వరం విన్నటువంటి యోసేపు గారు తన జీవితాన్ని ఆ విన్నటువంటి మాట కొరకు అనేక ప్రయాసలు పడ్డాడు. దేవుడు ఎప్పుడు మాట్లాడు, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాడు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాడు. నువ్వు బలహీనతతో నేను బలపరచడానికి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు అక్రమంగా నడుస్తూ ఉంటే అక్రమాన్ని నువ్వు సరిచేయడానికి దేవుడు స్వప్నం ద్వారా మాట్లాడతాడు. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంటే నిత్యము నీతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డారా, నిత్యము వాక్యం ద్వారా దైవ సేవకుడు నోట నుండి మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డారా, ఇక్కడ విషయాన్ని గమనించగలిగినట్లయితే ఎప్పుడైతే అందో ఆ మాటకు విధేయత చూపి లోబడి బ్రతికి తన యొక్క కుమారుడు ద్వారా 12 మంది రాజులను నియమించుకోగలిగింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, స్వప్నం ద్వారా అయినటువంటి వ్యక్తి లోబడి నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ముఖాముఖిగా దూత మాట్లాడితే కొందరు జీవితాలు ఏమైపోయాయో చూడండి ఒకసారి. ఆదికాండము 19వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఆదికాండము ఆ దూతలు 19వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరు దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నీ 2 కుమారులను తీసుకుని రమ్మని చెప్పి అతడు తడువు చేశాను. అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తె చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచని ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్టు పారిపోము, నువ్వు వెనకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతములకు పారిపోమని చెప్పాను. లోతు, ప్రభువా అలాగు కాదు, నీ కటాక్షము నీ దాసుని మీద నేను అక్కడ చిన్నగా కనపడుతుంది, చిన్నది ఊరు, అక్కడ పోతాం. నా ప్రాణము రక్షించుదాం అని చెప్పి నేను పోతాం. ఇప్పుడు దూతలే చెప్పింది ఇక్కడ నిలవద్దు. రెండోది ఆలస్యం చేయొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు. ఏమేమి చెప్పాడు ఒకసారి చెప్పండి. ఏం చెప్పాడు? పారిపోము, వెనక్కి చూడొద్దు, ఎక్కడ నిలవద్దు, నిలవద్దు, చూడొద్దు, నిలవద్దు, చూడొద్దు, పారిపో. ఈ 3 విషయాలు చెప్పాడు. ఈయనకి ఏం కనపడింది? చిన్నగా కనపడింది, దానికి పోతానని చెప్పాడు. దాంట్లోకి పోతానన్నాడు. సరే, అక్కడ జరిగినటువంటి విషయాలు కొన్ని మీకు తెలుసు. బిడ్డలిద్దరూ శపించబడిపోయారు. 26వ వచనం కూడా చదవండి. ఆ ప్రదేశపు పొగ 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం, ఆయన వెనక తిరిగి చూశాడు. పారిపోవలసిన వాడు ఏమైపోయాడు? ఆగిపోయాడు. నిలవద్దున చాట ఏం చేశాడు? నిలవబడ్డాడు. అక్కడ భయంకరమైనటువంటి పాపం జరిగింది. ప్రపంచంలో ఏ దైవ సేవకుడు చెప్పలేనటువంటి భయంకరమైనటువంటి పాపం జరిగింది అక్కడ. ఎవరి వల్ల? దేవుడు దూత ముఖాముఖిగా దర్శనంతో చెప్పినటువంటి మాట ఇది. నిలవద్దు, 3 విషయాలు చెప్పింది. వెనక తిరిగి చూసినటువంటి వ్యక్తి స్తంభం అయిపోయింది. పారిపోమన్న వ్యక్తి పారిపోలేదు, పక్కన దాక్కున్నారు. పక్కన దాక్కున్నారు. దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాలు దేవదేవుడు నీతో దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. నీ భక్తి జీవితంలో ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూశావు అంటే నువ్వు అక్కడ ఆగిపోయి పనికి మాలిన వ్యక్తిగా కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. పూర్వకాలంలో నేను అగ్ని మండించేవాడు, ఇప్పుడు అగ్గి పెట్టేసినా కానీ పుల్లలు మండించే పరిస్థితులు లేవు. నేను ప్రార్థన చేస్తే ఇప్పుడు ఏమైపోయింది? దేవుడు శక్తిహీనుడా? యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఉంటావో లేదో నీకు తెలియదు, రేపు కూడా ఆయన అలా ఉంటాడు. మోషే గారు మొదటి రోజున బయలుదేరినప్పుడు ఎటువంటి అద్భుతం చేశాడో ఇశ్రాయేలును నడిపించి చివరి వరకు కూడా అది అద్భుతాలను చేయించాడు.
ఎలీషా గారు మొట్టమొదట ఏ అద్భుతాన్ని చేశాడో చివరి సరిపోతే తన శల్యములు తగినటువంటి వ్యక్తి కూడా ఏమైపోయాడు? తిరిగి ఏమయ్యాడమ్మా? తన ఎముకలకి శత్రువు తొరుపుకుంటా వస్తారు. వాళ్ళని చచ్చిపోయిన వ్యక్తిని సమాధిలోకి అవకాశం లేక తీసుకెళ్లి ఎలీషా గారి సమాధిలో పెడతాడు. ఎలీషా గారి యొక్క సమాధిలో తీసుకుని తగ్గుతాడు. తన శల్యములు అంటే ఎముకలు దొరకని ఏమైనట్టు అతను తిరిగి లేచి బతుకు. బైబిల్లో ఉంది ఈ మాట. అంటే అద్భుతాలను మధ్య మధ్యలో ఆగిపోతాయా? దేవుడికి శక్తి తగ్గిపోయిందా? శక్తి తగ్గిపోయిందా? వెనక్కి తిరిగి చూస్తే నీ బ్రతుకు ఎప్పుడు వెనక్కి తిరిగి అదే ప్లేస్ గురించి చెప్పుకుంటావు. అదే ప్లేస్ గురించి చెప్పుకుంటావు. కొంతమంది సాక్ష్యాలు ఒకప్పుడు మండించాడు, ఇప్పుడు మండెత్తున్నారా? మండించలేకపోతే నువ్వు భక్తిహీనుడివి. నువ్వు భక్తి విషయం గురించి నా దగ్గర ఎప్పటికీ చెప్పొద్దు. నువ్వు చెప్పాలి, ఏం చెప్పాలి? నిజమైన సాక్ష్యం అంటే, అయ్యా నా బ్రతుకు ఒకప్పుడు భయంకరమైన కష్టాల్లో ఉందయ్యా, భయంకరమైన కన్నీరులో ఉందయ్యా, భయంకరమైన ఒంటరితనంతో ఉన్నానయ్యా, భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాయా అయ్యా, నేను భయంకరమైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నాను దేవుడు. ఇది సాక్ష్యం. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా నేను పూర్వకాలం మండించేవాడిని, ఇప్పుడు మండి లేకపోతున్నా. పూర్వకాలం నడిచేవాడిని, ఇప్పుడు నడవలేకపోతున్నా. పూర్వకాలం బ్రతికేవాడిని, ఇప్పుడు బతకలేకపోతున్నా. పూర్వకాలం మాట్లాడలేకపోయాను, ఇప్పుడు మాట్లాడలేకపోతున్నా. ఎప్పుడు చెప్పకాకండి, ఎప్పుడు ఆ సాక్ష్యాలు చెప్పొద్దు. ఆ సాక్ష్యం కాదు, అది నీ భక్తిహీనత. నువ్వే ఏం చేసుకున్నావు? లోతు భార్య ఈ రోజు కూడా ఉప్పు స్తంభం అయి ఉంది. ఇప్పటికి కూడా ఆ స్తంభం అలాగే ఉంది. ఎవరు చెప్పినా ఏం చెప్తారు చెప్పండి? ఉప్పు స్తంభం అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. పాపం భయంకరమైన పాపం జరుగుతున్న వాడి నుంచి పారిపో. భయంకరమైన పాపం జరుగుతూ ఉన్నప్పుడు దూత చెప్తూ ఉంది, పారిపో, వెనక తిరిగి చూడొద్దు. దేవుడి సేవకుడు అదే కదా చెప్పేది మీకు. నేను దేవుడి సేవకుడు కూడా అదే కదా చెప్పేది. నీకు నీ జీవితంలో, నీ బ్రతుకుల్లో, మన అందరి బ్రతుకుల్లో క్రిస్మస్ పండగకు ముందు క్రిస్మస్లు జరుగుతున్నటువంటి యోసేపు గారు చెప్తూ ఉన్నటువంటి వ్యక్తి, యోసేపు గారు చెప్తున్నటువంటి వ్యక్తి, నేను మీలాగా దర్శనం చూసి ఊరుకోలా, మీలాగా నాకు ఏ సేవకుడు బోధించలా, మీలాగా వాక్యం నా దగ్గర లేదు, మీలాగా డైలీ దేవుని వాక్యం టీవీలో నా దగ్గర రావటం లేదు, మీలాగా వాక్యం వినడానికి అవకాశం నాలో లేదు. నాలో నేను సతమతమైపోతున్న సమయంలో సేవకుడు వచ్చి నాతో చెప్పలా. దేవుని దూత డైరెక్ట్గా కూడా నాతో చెప్పలేదు, స్వప్నం ద్వారా చెప్పాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని చెప్పినటువంటి మాటకు ఆధారం చేసుకుని నేనేమయ్యాను? నేను జీవించాను, నడిచాను, అవమానపరచబడ్డాను, వేదనపరచబడ్డాను, బాధపడుతున్నాను, బలహీనపడ్డాను, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి టైటిల్ నీతిమంతుడు. వాళ్ళకైతే దూత ముఖాముఖిగా ఎదురై చెప్పింది, నువ్వు పారిపోమని చెప్పింది, ఆగిపోయాడు. పాపం జరుగుతున్న చోట నుండి, హేళన జరుగుతున్నటువంటి చోట నుండి, కొంతమందికి తిట్లు అంటే భలే సరదా, పోట్లాడుకుంటాం అంటే భలే సరదా. అక్కడ దగ్గరుండి చెవి వేస్తారు, పక్క నుండి చెవి తింటా ఉంటారు, పోట్లాడుకుంటే ఎంత సరదానో. దేవుని వాక్యం ఏం చెబుతోంది? అక్కడ భయంకరమైనటువంటిది ఏం జరుగుతోంది? భయంకరమైనది. మీకు తెలుసో తెలీదు, డిఎన్రావుపేట నుంచి ఇక్కడ నుండి వ్యవసాయం చేసే ఒక వ్యక్తి ఉండేవాడు. అది ఇప్పుడు లేడు, చనిపోయాడు. ఏదన్నా గొడవ జరుగుతుందంటే ఆయన స్వరం వినపడకుండా ఉండేది కదా. ఈ కమలాపురంలో ఆయన స్వరం వినపడకుండా ఉండేది కదా, కంపల్సరిగా స్వరం వినపడేది. ఏంటంటే నేను పెద్ద మనిషిని ఆయన అనుకునేవాడు. పెద్ద నేను పెద్దవాడిని అయిపోయాను, నేనే తీర్పర, నేనే నాయకుడు అనుకునేవాడు. మళ్ళీ అప్పుడప్పుడు దేవుని వాక్యం చెప్తున్నాడు, నేను నేల గోడ గుద్దుకునేవాడిని. ఎందుకని? నోరు తెరిస్తే ఒరిజినల్ ఇంగ్లీష్ పదాలు, గ్రామర్ మిస్టేక్ లేకుండా వచ్చాయి. అటువంటి వ్యక్తిని చూసి నేను ఎన్నోసార్లు తల బాదుకునేవాడిని, తల కొట్టుకునేవాడిని. బహుశా మనకు కూడా కొంతమందికి ఉంటుంది, నాయకులు అవ్వాలని, తీర్పులు తెచ్చాలని, నా దగ్గరికి అందరు రావాలని. దేవుడి వాక్యం, లోకంతో నీకు లోక స్నేహం దేవునికి వైరమని మీరు ఎరుగరా? దేవుని వాక్యం చెప్తుంది, లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? సంఘములో విశ్వాసుల్లో సమస్యలుంటే మనం పరిశీలించుకోవాలి, మనం చెప్పుకోవాలి, తప్పులేదు. కానీ లోకంలోకి వెళ్ళి లోకంలో జరిగే సంగతులు అంటే ఎంత హుషారో కొంతమందికి. ఇక్కడ దూత చెప్తున్నా, పారిపోకుండా నుంచి నువ్వు ఆగిపోవద్దంటే లోతు భార్య వెనక్కి తిరిగి ఏం చేసింది? చూసింది. వీళ్ళు ఏం చేశారు? ఎట్లా జరుగుతుందో చూద్దామని ఏ కొండకు పోయాం, వాళ్ళకే మాకు సంబంధం లేదు, వాళ్ళకే సుధోమా గోవారికే మాకు, మేము బయటకు వచ్చేసాం. కానీ ఏం జరుగుతుందో అని కొంతమంది సీరియల్ ఎందుకమ్మా చూస్తున్నారు అంటే ఏం చెప్తారు చెప్పండి? అబ్బా ఈ సీరియల్లో భలేగా ఉంటాడు, భలేగా చెప్తారు, భలేగా మాట్లాడతారు. అమ్మ మీరు ప్రార్థన చేసుకునే వెళ్ళంటే ప్రార్థన చేసుకుంటాం, మరి సీరియల్ చెప్తాం. మాకు సీరియల్తో అంత పని ఏమి లేదులే, కానీ ఏదో చూస్తున్నాం. అమ్మా ఏదో చూస్తున్నాం. ఒకరోజు రాకేష్ అంటాడు, ఎప్పుడన్నా నువ్వు వచ్చేవని కాదు, కానీ మా అమ్మ పొద్దాక ఏం చేస్తుందంట?
మనం దాచుకుంటే దాగుద్దా? అమ్మ దాగుద్దా చెప్పండి. అది నువ్వు వచ్చేవాళ్ళని ఇట్లా చెబుతున్నారు కానీ సీరియల్ పిచ్చేళ్ళకి ఏం నేర్చుకుంటారు దాంట్లో నుండి? అదే సమయం నీ ఇంట్లో నీ కుటుంబంతో పక్కన పెట్టి ప్రార్థన చేసుకో. ఆ సమయం గడిపేంతలో ఆ సమయం గడిపి నీ కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ కుటుంబం ఎంత సమాధానకరంగా ఉంటుంది, నీ కుటుంబం ఎంత దీవెనకరంగా ఉంటుంది. ఏం నేర్చుకుంటారు రేపొద్దున? అంటే దేవుని బిడ్డలారా విషయాన్ని గమనించండి. మనకి ప్రయోజనం లేని దాని వైపు మన హృదయం చోటు ఇచ్చిన క్వశ్చన్ చేసిన మనసు చెడిపోద్ది ఒకటి, ప్రార్థనా జీవితం నడిపింపురాదు ఒకటి. మన వెనకాల కూడా మనం నేర్పుతాం. దాన్ని ఏం నేర్పుతాం? బళ్ళు మందిరంలోకి వెళ్తే ఆత్రం సూత్రం ఆమె నీకు అంతే, అంతకు మించి మనకి ఏ వద్దులని నేర్పుతాం. ఒకటే చెప్తూ ఉన్నాను, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి దేవుని మాట. చిన్నలు పిల్లగా ఉన్నప్పుడు మనల్ని గమనిస్తారు, పెద్దవాళ్ళు అయిన తర్వాత గమనిస్తారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం చేసే క్రియలు వాళ్ళ ద్వారా జరుగుతూ ఉంటాయి, అది కూడా మనం గమనిస్తాం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ విశ్వాసం మనం భయంకరంగా ఉంది లోకం, భయంకర పాపంలో కొట్టుమిట్టాడిపోతుంది లోకం. నిజంగా చూస్తూ ఉంటే అసలు ఊహించలేనటువంటి సంగతులు, కందనటువంటి సంగతులు ఎదుర్కొంటున్నాం. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి. దేవుని నామం పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. దూతలు చెబుతూ ఉన్నారు, దూత చెబుతూ ఉంది, అమ్మా మీరు వెనక్కి తిరిగి చూడొద్దు, మీరు ఇక్కడ నుండి పారిపోండి. మూడోది ఏమన్నాడు? మూడోదేంటి? నిలవద్దు. నిలిచిపోయారు. అక్కడ పక్కన ఒక కొండ ఉందయ్యా, ఆ కొండలోకి వెళ్ళిపోతాం మేము. దేవుడిని పారిపోమంటే నువ్వు నుంచోవడం ఏంటమ్మా? నాకు తెలియగలుగుతున్నాను. దేవుడు వెళ్ళిపోమని చెప్తే నువ్వు ఎక్కడ ఉంటానని చెప్పడం ఏంటి? దేవుడు ఇది నీకు వద్దు అంటే లేదు నాకు కొంచెం ఉంటే ఏదో కొంచెం సేపు చూస్తా, కొద్దిసేపు చూస్తా. ఒక వ్యక్తికి ఈ మధ్య స్వార్థ చెప్తూ ఉందమ్మా ఆవిడ, నేను ఎక్కువ సీరియల్ ఏమీ చూడను, ఒక్క సీరియలే చూస్తా, ఆ ఒక్కటే చూస్తా. ఆల్రెడీ దెయ్యాన్ని గట్టేసింది అక్కడ, ఇంకా ఒకదాన్ని చూసేది ఏముంది? వీళ్ళు ఏమన్నారమ్మా ఇప్పుడు? అక్కడ దూరం వెళ్ళమనొద్దు. వీళ్ళు అడిగితే ఏమన్నా, ప్రభా నువ్వు పారిపోమన్నాడు, మా పాదాలకు బలం ఇవ్వయ్యా, మేము ఉరుకులు పెడతామని. అంతే కదా, మా పాదాలకు బలం ఇవ్వయ్యా, మేము ఉరుకులు పెడతామని చెప్పాలి. కానీ వీళ్ళు ఏమన్నారు, మేము దూరం బారలేదని ఆ పక్కకి వెళ్తామంటున్నాం. ఆ పక్కలోకి వెళ్తాం. అరే బాబు నేను దొద్దున్నా కదరా అంటే. చూడండి, దేవుడు చెప్పేవరకే చెప్తాడు, తర్వాత మాట్లాడటం. చెప్పేవరకు మాత్రమే చెప్తాడు. నేను వినను అన్నావు అనుకో, దేవుడు ఎప్పుడు ఎవరిని బలవంతం చేయడు. నిజంగా బలవంతం చేస్తే అందరూ క్రైస్తవులు అయిపోయేవారే. దేవుడు ప్రేమతో మాత్రమే సువార్త చెప్తా ఉంటాడు. లోబడాలని నువ్వు బలహీనంతో, బాధలతో, కష్టంతో ప్రతిసారి నీ దగ్గరికి వచ్చి వాక్యాలు చెప్తూ ఉంటాడు. యేసయ్య నేను నమ్ముకున్నటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. ఏ వ్యక్తి ఎప్పుడు ఎవరిని బలవంతం చేయడు. నువ్వు ఈ పని చేయకపోతే నీకు ఈ శిక్ష వస్తుంది. అవాదంతో ఏం చెప్పాడు? ఇదిగో మీ మధ్య మంచి చెట్లు తిననిచ్చి పండు పెడుతున్నా, మీరు దాన్ని తినకూడదు. దాన్ని తినని మీరు ఏమవుతారు? చచ్చెదరు. తిన తర్వాత సావటం ఖాయం. దాన్ని ఇదిగో మీ మధ్య పెడుతున్నా. ఎందుకని అంటే దేవుడు సాతానుతోనే సవాల్ చేశాడు, నా బిడ్డలు నాకు సాక్షాత్తంగా నా మాట వింటారు, నా బిడ్డలు నేను చెప్పిన మాట వింటారు, పొరపాటు కూడా నీకు లోబడరు అని నేను సాతాను మీద సవాల్ చేసి నిన్ను ఇక్కడ నియమించా, నువ్వు దాన్ని తినకూడదు అని ఎవరు చెప్తున్నారమ్మా? దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడి దగ్గర ఏమో దేవుడి యాక్షను, దేవుడు పోయిన తర్వాత సాతాను నువ్వు నేను మంచి గుడ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అంటే దేవుడు ఏం చెప్తాడు చెప్పండి? ఏమి చెప్పేది లేదు. చూడండి, ఆయన బయలుదేరమంటే బయలుదేరాడు. ఆయన ఒక్కడికి నీతిమంతుడని బిరుదు ఉంది. ఎక్కడుంది? బైబిల్లో రాయబడింది. నీతిమంతుడైన లోతు తన హృదయాన్ని తీసుకున్నట్టు దేవుని వాక్యంలో నొచ్చుకునిను. ఏం చేస్తారు? దెయ్యాన్ని చేసుకున్నాడు. ఎక్కడ కట్టుకున్నాడు? పాత సామెత. దెయ్యాన్ని చేసుకున్నాడు ఎక్కడ కట్టుకోవాలంటే ఇల్లు వలకాళ్ళు కట్టుకోవాలంట. పాత సామెత కదా. ఏం చేస్తాడు? తల్లి దగ్గర కుదురలేదు, తల్లి లోబడలేదు, ఉప్పు స్తంభం అయిపోయింది. పిల్లల దగ్గర కుదురలేదు, పాపానికి దోషులు అయిపోయారు. దేవుని బిడ్డలారా, జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఓడబెరుకున్నా కట్టుకును. 3 రోజులు తన చేతితో ఇల్లును ఓడబెరికేసుకుంది. తాను ఉప్పు స్తంభం వైపు తన బిడ్డలను కూడా దౌర్భాగ్య వ్యక్తులుగా నియమించబడింది. ఒక్కడే మిగిలాడు. ఒక్కడే చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని దూత ముఖాముఖిగా దేవుని వాక్యము ముఖాముఖిగా ప్రకటిస్తే ఏం చేయలేదు? ఇల్లు లోబడలేదు. కానీ యోసేపు గారికి స్వప్నం ద్వారా దేవుని వాక్యాన్ని, దేవుని సంగతులను తెలియజేసింది. ఎక్కువ కూడా మాట్లాడాల, ఇంత డిస్కషన్ కూడా జరగల. చదువుతారు ఏమని చెప్పింది? మనం ఒక పుస్తకం నుంచి 20 నుంచి చూడండి ఒకసారి. మత్తయి సువార్త. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు
నీ భార్యను మరిని చేర్చుకున్నట్టుకు నీవు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. ఆమె కుమారుడు కన్ను తన ప్రజల నుండి వారి పాపలను ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టము. ఇంతగా చెప్పింది. ఎంతవరకు అక్కడికే చెప్పింది, అది మాత్రమే చెప్పింది. అయ్యా నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు చెప్పిన వాగ్దానము మీ పట్ల జరుగుతూ ఉంది, మీ పట్ల జరుగుతూ ఉంది కనుక మీరు చేయాలి అని చెప్పింది. ఎన్నటువంటి వ్యక్తి తను, దర్శనం చూసినటువంటి వ్యక్తి అతను, స్వప్నం చూసినటువంటి వ్యక్తి చూసి ఊరుకోలేదు, కానీ నిద్ర మేల్కొని దూత తనకు ఆజ్ఞాపించినట్లు చేసెను. దర్శనములో దూత కనబడగా, దర్శనంలో కనబడిన దూతకు లోబడి ఉన్నాడు కనుక నీతిమంతుడిగా మార్చబడ్డాడు. రెండోదిగా దూత ప్రత్యక్షంగా కనబడింది లోతు కుటుంబానికి, ప్రత్యక్షంగా బయలుపడింది లోతు కుటుంబానికి, కానీ లోబడలేదు, విధేయత చూపలేదు. మరి ఒక వ్యక్తిని నీకు పరిచయం చేసిన ప్రసంగాన్ని నేను ముగిస్తాను. చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 21వ అధ్యాయం, 22వ అధ్యాయం 21 నుంచి 34 వచ్చిన చూడండి ఒకసారి. తర్వాత ముందుకెళ్దాం. అందుకు బిలాము, నేను పాపము చేసేదని ఎదురుగా చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళుదని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే గాని మరి ఏమీ పలకూడదు. ఎవరమైనా బిలాం ఏం చేశాడు ఈయన? ఈయనకున్న పేరేంటి? మహోన్నతుడు. ఒకసారి 21 వచ్చిన చూడండి. 24వ అధ్యాయంలో ఉంటుంది. ఏమంటుంది ఆయన పెట్టిన పేరు? 16-17 చూడండి ఒకసారి. 16-17 తర్వాత ఆయనకు లక్షణం గురించి చేద్దాం. ఎవరు చూడలేడు, ఎవరు చూడలేకపోయాడు. దేవవాక్కు వినుడు వారి వార్త, మహోన్నత విద్య ఎరిగిన వారి వార్త. అతడు పరవశుడై ఉండి కన్నులు తెరిసిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయన చూచుచున్నాడు కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, సమీపము ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును. చాలు ఏమన్నాడు ఇప్పుడు? నక్షత్రం ఎక్కడ ఉదయిస్తుందంట? యాకోబులో. ఎవరు ఎరిగిన విద్య అంటే? ఎవరు ఎరగడం బాగా విద్య అంటే? ఈ విద్య ఏంటి? కొంతమంది అంటారు వీళ్ళు తిట్టడమే పెద్ద బుద్ధి, మంచి విద్యరా అంటారు. వీడికి పోట్లాడమే మంచి విద్యతో ఎండతో పెట్టిన విద్యరా అంటారు. ఈయనకి ఉన్న విద్య ఏంటి? ఈయనకున్న విద్య ఏంటి? దేవుణ్ణి ఎలా కలుసుకోవాలో, అంటే ఉపవాసం కలుసుకోవాలో, దేవుడి కొరకు ప్రత్యేకించి సమయాన్ని కేటాయించుకుని ఎవరితో మాట్లాడకుండా దేవా నువ్వుతో మాట్లాడటమని, దేవుడితో మాట్లాడటం ఎరగటము, లేక సంవత్సరాలైనా రోజులైనా నెలలైనా మోకాళ్ళు తెక్కకుండా ప్రార్థన చేయటము, లేక ఉపవాసం ఉండి ఆయనతో విజ్ఞాపన చేస్తూ ప్రభా నువ్వు మాతో మాట్లాడలేదు. ఇటువంటి విద్యులైనటువంటి వ్యక్తి అంట. ఎవరిని? దేవుడితో మాట్లాడే విద్యులైనటువంటి వ్యక్తి. ఎవరైనా బిలాం. ఈయనకున్న పేరేంటి? మహోన్నతుని విద్య, దేవునికి ఉన్నటువంటి విద్య. దేవుడితో ఎలా మాట్లాడాలో అంటే భక్తి తెలిసినటువంటి వ్యక్తి, దేవుడితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అంతకుముందు దేవుడి దూత చెప్పుద్ది. ఏమని చెప్పుద్ది అంటే నీవు వారి మధ్యకి వెళ్ళకూడదు. ఎవరి మధ్యకి? ఇశ్రాయేలు మధ్యకి వెళ్ళకూడదు. బాలాకు రాజు నీ అంతకు వస్తున్నాడు, శ్రేష్టమైనటువంటి తీసుకుని వస్తున్నాడు, ఆస్తులు తీసుకొస్తున్నాడు, వస్త్రాలు తీసుకుని వస్తున్నారు. ఆస్తులకి వస్త్రాలకి లోబడి ఇశ్రాయేలు ప్రజలను నీవు శపించకూడదు, నీవు వారి ఎద్దకు వెళ్ళనేకూడదు. అంతే కదా అంటాడు ఒక మాటలో, వారి ఎద్దకు నీవు వెళ్ళనేకూడదు అంటాడు. అంటే దేవుని బిడ్డ విషయాన్ని గమనించండి. మొట్టమొదటి కొంతమందిని తీసుకొస్తే వాళ్ళ ముందు ధైర్యంగా నిలబడతాడు, సాక్ష్యంగా నిలబడతాడు. ఎట్లా సాక్ష్యంగా నిలబడతాడు? దేవుడు చెప్పాడు అయ్యా నాతో వాళ్ళ మధ్యకి వెళ్ళొద్దని చెప్పాడు, నేను రాను. బాగానే ఉంది సాక్ష్యం. ఈసారి మూట పెరిగింది, అధికారి కూడా పెరిగాడు. ముందు ఎమ్మెల్యే గారు అనుకుందాం, ఉదాహరణ ఎమ్మెల్యే గారు అనుకుందాం. ప్రధానమంత్రి గారు ఏం చేశాడంటే, ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రాజు ఉన్నాడు కదా, రాజు ముందు ఎమ్మెల్యేని పంపించాడు అనుకుందాం. ఎమ్మెల్యే వచ్చాడు. ఎమ్మెల్యే వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా మా రాజుగారు ఉన్నారు, నువ్వంట మహోన్నతి విద్య వాడు అంట,
రాబోతున్న పరిస్థితుల్లో మా రాజ్యం మీద భయంకరమైన కష్టం రాబోతుంది, భయంకరమైనటువంటి ఇబ్బంది రాబోతుంది. ఒక జనాంగం వస్తుంది. ఆ జనాంగం అంటే సామాన్యమైన జనాంగం కాదు. వారు ఎవరి మీద పడితే వాళ్ళని దుంపనాశనం చేసేస్తారు. వాళ్ళ దేవుడు సామాన్యమైన దేవుడు కాదంట. ఎర్ర సముద్రం 2 పాయలు చేసి తీసుకుని వచ్చాడంట. 2 పాయలు చేసి తీసుకుని వచ్చేసాడంట. 10 తెగుళ్ళు తీసుకొచ్చాడంట. ఈ 2 సంవత్సరాలు వాళ్ళు పోషించుకుంటూ ఆస్వాదించుకుంటూ వస్తున్నాడంట. అయితే వాళ్ళు మా దేశం గుండా పోతారని మాకు వర్తమానం చెప్పారు, మేమేమో రావద్దని చెప్పాం. ఇప్పుడు వాళ్ళు బాధ నుండి తప్పించుకోవటం ఎట్లా అని ఆలోచన వస్తే ఎవరో చెప్పారు మాకు, పలానా ఊళ్ళో పలానా బిలాం గారని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన బాగా దేవుడితో ఎలా మాట్లాడాలో, దేవుడి స్వరం ఎలా వినాలో, దేవుడు ఏ విధంగా అయితే కనపడతాడో ఆయన బాగా విద్యులైనటువంటి వ్యక్తి. ఆయన్ని గనక తీసుకుని వచ్చి ఆయన నోటితో గనక ఈ మాట మాట్లాడిస్తే, ఏ మాట? ఇదిగో జనాంగమా, ఓ జనాంగమా, ఈ రాజు మీదకి మీకు రాకుండా మీరు మీకు తెగులు పుట్టుగాక, ఓ జనాంగమా, ఈ మధ్యకి రాకుండా మీ కష్టాలు ఒకరికొకరు సమాధానం లేకుండా ఉండుగాక అని నీవు ప్రకటిస్తే, వాళ్ళకి సమాధానం లేకుండా తెగులు గుట్టో లేకపోతే వాళ్ళలో ఒకళ్ళు కొట్టుకోవటము జరిగి వెనక్కి నువ్వు వచ్చి చెప్పమని చెప్తాడు. అంతకుముందు దేవుని స్వరము దేవునితో చెప్పు, దేవుని చెప్పుద్దంటే, ఓ బిలాము నీ దగ్గరికి బాలాకు వస్తాడు, నువ్వు అలాగే వెళ్ళొద్దు అని చెప్తాడు. వెళ్ళొద్దు అని చెప్తే మొట్టమొదటి వచ్చిన ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే మాట కాదంటాడు. ఇప్పుడు మినిస్టర్ గారు వస్తాడు. మినిస్టర్ గారు అంటే మినిస్టర్ గారి దగ్గర కార్లు వస్తాయి. ఎమ్మెల్యే గారు వస్తే వస్తాయి కాదు, 3 కార్లు వస్తాయి. మినిస్టర్ గారు అంటే మినిస్టర్ గారు అంటే ఎన్ని వస్తాయి? మినిస్టర్ గారు అంటే ఎన్ని వస్తాయి? ఓ 10 కార్లు వేసుకుందాం, 12 సరే 12 వేసుకుందాం. మన నోటు లెక్క వేసుకోవడం కాదు, కార్లు రావట్లేదు కదా, ఓ 12 వేసుకుందాం. ఓ 12 కార్లు, జనాలు, లీడర్లు మొత్తం వచ్చి దాంతో పాటుగా కావాల్సినంత మూట పెంచుకుని వస్తారు. ఇప్పుడు ఇతనికి ఆశపడుతుంది, రే మినిస్టర్ గారి దగ్గరికి కాదంటే అట్లా. నేను దేవుని బట్టి చెప్తున్నాను. మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు అయింది. ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు సాంబశివరావు తెల్లారితే ఎంగేజ్మెంట్, ఆ రోజైనా తెల్లారితే కదా ఎంగేజ్మెంట్, బైబిల్ పంపించింది. తెల్లారితే ఎంగేజ్మెంట్, లక్ష్మణరావు ఎంగేజ్మెంట్. ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు అన్నారు, అయ్యా రండి మన దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం రండి, ఎమ్మెల్యే గారితో మాట్లాడతా, పరిచయం చేస్తాను అన్నాడు. దేవుడు నాకు తెలుసు, ఈ లోకంలో ఎవరు కూడా నాకు నేను రాలేను అని చెప్పా. దేవునికి స్తోత్రం. అంటే నేను గొప్పగా చెప్పుకుంటానని కాదు, ఆయన క్రైస్తవుడే, ఆయన దేవుడు వ్యక్తి. ఆయన మధ్యకి వెళ్ళి చెప్పి నేను ఏదో పబ్లిసిటీ చేసుకున్న అవసరం నాకు లేదు. ఇంకో విషయం చెప్తున్నాను. మచిలీపట్నం డిఎస్పీ గారు, కావాలంటే పరిశుద్ధ బాబు గారు అడగండి, మచిలీపట్నం డిఎస్పీ గారు ప్రజెంట్ ఉన్నాడు ఇప్పుడు. ఆయన దగ్గరికి వెళ్తారు రమ్మని పరిశుద్ధ బాబు గారు కనీసం వారానికి ఒకసారి అడుగుతాడు. నేను రావాల్సిన అవసరం లేదు. దేవుడు అవసరమైంది అనుకోండి నన్నే పంపిస్తాడు. ఎందుకనంటే ఈ పరిచయాలు పెంచుకుని పరిచయాలు ఆయన తక్కువ చేసి నేను మాట్లాడలేదు. రండి అని చెప్తారు. ఆ అవసరమో లేదు, అవసరం కూడా మనకి అక్కర్లేదు. దేవుడు కూడా ఎందుకు చెప్తూ ఉన్నానంటే, జనాభా పేరు ప్రఖ్యాతులు పెరిగేసరికి నీ భక్తి జీవితం పలసబడిపోద్ది. అంతే కదా. మనల్ని హేళన చేసిన వారే, మనల్ని అవమానకరంగా మాట్లాడిన వారే, మనల్ని నిందించిన వారే మన స్థాయి పెరగగానే దేవుణ్ణి మర్చిపోయి, దేవుడు నువ్వు పక్కనుండు, వాళ్ళ స్థాయితో నా స్థాయిని పోల్చుకుని వస్తానని చెప్పి భక్తి జీవితంలో కుంగిపోయేది విశ్వాస జీవితంలో ఎందరో. వారికి ప్రకటించి నువ్వు చూసుకోవని దేవుని వాక్యం అపోస్తలుడైన పౌలు గారు అంటాడు. ఇతరులకు బోధించిన తరువాత నేను భ్రష్టుండైపోదని నన్ను నేను ఏం చేసి ఎప్పటికప్పుడు నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నా. ఇతరులకు ప్రకటించి మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఆ నడక నడవాలి, ఈ నడక నడవాలి, అట్లా మాట్లాడకూడదు, ఇట్లా మాట్లాడకూడదు, అట్లా బ్రతకాలి, ఎట్లా బ్రతకాలని చెప్పి ఒకవేళ నన్ను నేను కనుక అట్లా బ్రతకడం మర్చిపోతే, నేను వాళ్ళు రేపోతే నిత్య జీవంలో ఉండి నేను నరకంలో ఉంటే నేను వేస్ట్ పిల్లలు అయిపోతానేమో అని చెప్పి ఎప్పటికప్పుడు నా శరీరాన్ని నేను ఏం చేస్తాను, నేను నలగొట్టుకుంటున్నా. అలా బ్రతకూడదు అని నాకు మాదిరిగా నేను జీవిస్తున్నానని చెప్పి దేవుడి సేవకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు అంటాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ బిలాము దగ్గరికి దూత ముఖాముఖిగా దర్శనంగా మాట్లాడిందా, దేవుని స్వరం ముఖాముఖిగా వచ్చిందా? ఇక్కడ దూత కూడా కాదమ్మా, మొట్టమొదటి దేవుని స్వరం ఇది. తర్వాత దూత లైవ్లో కనపడుతుంది. ఇప్పుడు దేవుని వాక్యము వచ్చింది ఒక వ్యక్తి దగ్గరికి, లోబడిన దూత లైవ్లో చెప్తే, దూతలు కనబడితే వాడు బ్రతుకు మారలా. చివరికి ఏమైపోయారంటే దౌర్భాగ్యం స్థితిలో భార్య బిడ్డలు మిగిలిపోయారు. దేవుని బిడ్డలారా ఇక్కడ కూడా దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట నీతో, నాతో, మనందరితో తెలియజేస్తున్నటువంటి మాట. దేవుడు స్వరం మాట్లాడింది మొట్టమొదట బిలాముతో. దేవుడి స్వరం ఎలా మాట్లాడింది? నువ్వు వాళ్ళకి వెళ్ళొద్దు అని చెప్పింది. అక్కడ నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళటానికి వీళ్ళు, ఎందుకంటే వారిని నేను నియమించాను, వారు నా ప్రజలు,
వారు నా సొత్తు, వారి కొరకు నా చేతులు నేను గాయం చేసుకున్నా, వారిని చూడని నా చేతుల మీద మిమ్మల్ని నేను చెక్కుకుని ఉన్నానని చెప్పాను. అటువంటి వ్యక్తులు నేనే బయలుదేరి తీసుకుని వచ్చాను, వాళ్ళే బయలుదేరి వస్తూ ఉన్నారు, వాళ్ళే వస్తున్నారు, వారిని నీవు ఏమి నోటి నుంచి అనొద్దు అని మొట్టమొదటి చెప్పాడు. పోస్తుసారి సాక్ష్యం బాగానే ఉంది. రెండోసారి పెంచాడు. రెండోసారి ఏం పెంచాడు? అతనికంటే పెద్ద అధికారిని, అతనికంటే ఎక్కువ ఆస్తిని తీసుకుని వచ్చాడు. నిజంగా భక్తి వెళ్ళినట్టు వ్యక్తి అయితే ఏమంటాడు చెప్పండి? మా దేవుడు చెప్పాడు వద్దు అని, నేను రాను అని చెప్పండి. కానీ ఈయనేం చేశాడు? దేవుడి దగ్గరికి వెళితేవా వాళ్ళేమో వస్తున్నారు, ఇదే కదా మాట్లాడే మాట, ఇదే కదా, వాళ్ళేమో వస్తున్నారు, ఏం చేయమంటారు? దేవుడు ఏం చెప్పాడు మళ్ళీ? వద్దు. ఈసారి సెంట్రల్ మినిస్టర్ని పంపించాడు. ఇప్పుడు స్టేట్ మినిస్టర్ అయిపోయాడు, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ని పంపాడు. ఈసారి సిఆర్పిఎఫ్ జనబలంతో దిగారు, ఆర్మీ వాళ్ళతో దిగారు. ఇప్పుడు పోస్టల్ కార్లు వచ్చినాయి ఒక 5, తర్వాత ఒక 25. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? ఒక 100 కార్లు. సెంట్రల్ సిఆర్పిఎఫ్ జవాన్లు వాళ్ళందరూ కలిసి వచ్చారు. మళ్ళీ దేవుడు దగ్గరికి కదా, దేవుడా మళ్ళీ వచ్చారు, ఏం చేయమంటావు అని అడుగుతున్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళి. దేవుడు ఏం చెప్పాడు? నేను మార్పు లేని వాడిని, మాట ఇచ్చాను అంటే భూమి ఆకాశమైనా గతించదు కానీ నా మాట గతించదు అని చెప్పింది దేవుడి దగ్గరికి వెళ్ళి, నేను మారిపోయాగా నువ్వు కూడా మారిపో దేవుడా అన్నాడు. ఈయనేమన్నాడు? నీ సావు నువ్వు చావమన్నాడు. అంతే కదా, అంతే, నీ సావు నువ్వు సావమన్నాడు. దేవుని బిడ్డలు ఒకటే చెప్తున్నా, దేవుడిని పదే పదే మనం శోధించాలి అనుకుంటే, పదే శోధిద్దాము అనుకుంటే మనమే దౌర్భాగ్యులుగా మిగిలిపోతాం. పోస్ట్ ఒకసారి మాట మాట్లాడిన దేవుడు మాట మార్చడు. మాట దేవుడు ఎప్పుడు మారుతాడు చెప్పమంటావా? తాను కీడు చేయని ఉద్దేశించి కీడు తలపెట్టినప్పుడు నేను తగ్గించుకుని పశ్చాత్తాపడి పాదాలతో పట్టుకుంటూ అప్పుడు మారుతాడు తప్ప, మాట ఇచ్చాడు అంటే ఆ పశ్చాత్తాపని ఎందుకు చెప్పమంటావా? నీ మీద ప్రేమతో, నీ పట్ల ప్రేమ కలిగి, నా కుమారులు నా కుమార్తె ఇంకా నేను బాధ పెట్ట నాకు ఇష్టం, అప్పుడు ఆయన మారతాడే తప్ప డబ్బును చూసు, అధికారాన్ని చూస్తూ, ఆస్తుపాస్తులను చూసు, విలువలను చూసు, వీటిని చూసి యేసయ్య ఎప్పుడు మారడమ్మా. ఆయన మాట ఇచ్చాడు అంటే మార్పు లేనటువంటి వ్యక్తి, ఆయన మారినటువంటి వ్యక్తి, ఆయన తరాలలో యుగాలలో మార్పు లేని దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాడు. చూడండి ఏం చేశాడు. 21వ వచనం. ఈ మాట చెప్పిన ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. మరియు 21 నుంచి 34 వచనాలు ఒకసారి చదువుతాను, నేను చెప్తాను. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 21వ వచనం నుంచి 34వ వచనం వరకు. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెలుచుండగా దేవుని కోపము రగులుకుని. అనుకోవచ్చు నువ్వు, నాకు అర్థం ఏమి చెప్పట్లేదు. కోపం రగులుకుంది నీకు కనపడిందా? కోపం రగులుకుంది బయలుదేరిన వ్యక్తి కనపడిందా? కనపడలా. తాను ఏం చూస్తున్నాడు? తనకి ఏం కనపడుతోంది? సెంట్రల్ మినిస్టరే కనపడుతున్నాడు. తనకేం కనపడుతున్నాయి? తన ముందున్న కారులే కనపడుతున్నాయి. తనకి ఏం కనపడుతున్నాయి? జనాలు గుంటే జేజేలే కనపడుతున్నాయి. తనకేం కనపడుతున్నాయి? ఎంతవరకు యెహోవాకు సంబంధమైనటువంటి సంతోషం, మునగటం, తేలటమే కనపడుతుంది తప్ప దేవుడు నీ మీద కోపించాడు, కోపంతో ఉన్నాడు అనేది కనపడుతుందా? కనపడ్డ తర్వాత యెహోవా దూత అతనికి విరోధి ఆయను. ఇప్పుడు దేవుని కోపం దూత ఎండ అయిపోయింది, ఎండ దిగిపోయిందా? త్రోవలో నిలిచెను. తాను గాడిదనెక్కి పోవచ్చు ఉండగా అతడు పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచియుట ఆ గాడిద చూసి. ఎవరు చూడలేకపోయారు చెప్పండి? ఇప్పుడు ఎవరు చూడలేకపోయారు? ఎవరు చూశారు? ఎవరు చూడలేకపోయారు? మహోన్నతి తిరిగిన వాడేమో దేవుణ్ణి చూసేవాడేమో దూతం చూడలేకపోయావు. అసలు ఎప్పుడూ దేవుణ్ణి చూడ గాడిదేమో దేవుని దూతం చూసింది. అర్థమవుతుందా మీకు? దేవుణ్ణి చూసేవాడేమో దూతం చూడలేకపోయాడు.
అసలు దేవుణ్ణి కాదు కదా, దూతను కూడా చూడలేని గాడిదేమో ఎవరిని చూసింది? మన ఇంట్లో కూడా అదే జరుగుతూ ఉంది ప్రస్తుతం. పిల్లలేమో ప్రార్థన కదా, రెడీ నాన్న రెడీ నాన్న, అమ్మ రెడీ నాన్న, అమ్మ రెడీ అంటారు. తండ్రులు ఏమంటారు, రై మాకు తెలియని భక్త నీకు, వీడికి ఈ మధ్య పిచ్చెక్కువైపోయింది అనేవాళ్ళు లేదా? లేకపోతే భార్య ఏమో ప్రార్థన ప్రార్థన అంటే భర్తనే, నాకు తెలియని భక్తి నువ్వు చెబుతున్నావని భార్యని గసురుకునే భర్తలు. భర్త ఏమో ప్రార్థన 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 అంటాడు, భార్య ఏమో ఎప్పుడు ఈయనకి ప్రార్థన పిచ్చని భార్యలు. లేకపోతే బిడ్డలేమో తల్లిదండ్రులేమో ప్రార్థన ప్రార్థన అంటారు, బిడ్డలేమో ఎప్పుడు మమ్మల్ని ఎంజాయ్ చేయలేరు, మమ్మల్ని సరదాగా ఉండేరని ఇచ్చేసేవాళ్ళు. అంటే ఒకప్పుడు ఏం చేశారు, ఒకప్పుడు ఏం చేస్తున్నారు? లేదా అత్తగారేమో ప్రార్థన ప్రార్థన, ఎప్పుడు దీనికి ప్రార్థన పిచ్చి పెట్టింది, ప్రార్థన పెట్టింది అత్తగారు. లేకపోతే కోడలేమో ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటారని చెప్పి అత్తగారిని. ఇటువంటి వాళ్ళు లేరమ్మా? మహోన్నతుని ఎరిగినటువంటి వాడేమో కళ్ళు మూసుకుపోయి, అసలు ఎప్పుడూ చూడనటువంటి వ్యక్తికి ఏమో కళ్ళు తెరవబడి. ఇప్పుడు చదవండి, ఇప్పుడు ఇంకో విచిత్రమైన స్టోరీ జరిగింది చూడండి. ఇక్కడ యెహోవా దూత ఇరు పక్కలను గోడలకు గల ద్రాక్ష తోట సందులలో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాళ్ళను గోడలకు అదిమిను గనుక అతడు మరలా దానిని కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను దారి లేని నిలవగా గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా చూసారా, కిందకు చూసారా, ఏం చేశారు? అది ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయలే, సరెండర్ అయిపోయింది, లోబడిపోయింది. అమ్మ జాగ్రత్త వినండి, ఇది మన జీవితాల కోసమైనటువంటి మాటే, మన బ్రతుకుల కోసమైనటువంటి మాటే. మహోన్నతిని తిరిగినటువంటి వ్యక్తి ఏ స్థితికి దిగజారిపోయాడు అంటే దూతను చూడలేకపోతున్నాడు. ఇప్పుడు దూత ఎక్కినటువంటి గాడిద లోబడిపోతా ఉంది. నేను వెళ్ళలేనయ్యా, వెళ్ళటానికి నా వల్ల కాదయ్యా అని చెప్పి అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. ఇప్పుడు యజమానికి ఎదురు చెప్పే స్థాయిలోకి వచ్చేసింది దూత. ఆ గాడిద ఎవరికి ఎదురు చెప్తుంది? యజమానికే. నిజమే, నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఒకవేళ నీ బిడ్డలు కనుక దేవుని పని నిమిత్తం దేవుని మాటను ఎదురు చెబుతున్నాను అనుకో, నువ్వు ఆల్రెడీ బిలాములాగా గుడ్డితనానికి వచ్చేసాను, గుర్తుంచుకో. ఒకవేళ నువ్వు భార్య అయి ఉండి నీ భర్త ఒకప్పుడు నువ్వు భక్తి జీవితంలో ఉండి నీ భర్త భక్తి జీవితంలో లేక నీ భర్త నేను అడుగుతూ ఉన్నాడేమో, నీ ప్రార్థనా జీవితం పూర్తిగా పోయింది, ఒకప్పుడు ఎలా ఉన్నారు ఇలా ఉన్నారు అంటే నువ్వు ఆల్రెడీ బిలాము స్థాయిలోకి వచ్చేసాను, గుర్తుంచుకో. ఒకవేళ నువ్వు భారీగా ఉండి నువ్వే మొట్టమొదటి రక్షణలో తీసుకుని వచ్చి అతను రక్షించబట్టడానికి కారకుడై నీవు విశ్వాస జీవితంలో స్థిరంగా లేకపోతే అతను నీకు వాక్యం చెప్పే స్థాయికి వచ్చి నీకు దేవుని బట్టి ఇద్దరికి మధ్య చిన్న క్రాసెస్, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉన్నాయంటే బిలాము స్థాయిలోకి నువ్వు వచ్చేసే విషయాన్ని గుర్తుంచుకో. తల్లిదండ్రులైనా మీరు మీ బిడ్డలు ఒకప్పుడు రక్షించబడట్లేదు, రక్షణ పెట్టదని ఏడ్చి ఏడ్చి ఏడ్చిన మీరు ఈ రోజున ప్రార్థనా జీవితంలో మీరు నిర్లక్ష్యం చేస్తున్న ఇంకా రావట్లేదు ఏంటని చెప్పి నీ బిడ్డలు నిన్ను గోళ చేస్తూ గొడవ చేస్తూ ఎందుకమ్మా ఇట్లా అయిపోతున్నారని అడుగుతూ ఉంటే వాళ్ళనే నువ్వు తిరిగి ప్రశ్నిస్తూ నాకంటే భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నావా అని చెప్పి వాళ్ళని అవమానకరంగా మాట్లాడే స్థితిలో నీవు ఉన్నావు అంటే నీకేమి డౌట్ లేదు, ఆల్రెడీ బిలాగు పట్టిన ఆత్మ నిన్ను బట్టేసింది. ఏ ఆత్మది? సౌలును బట్టిన ఆత్మ. సౌలుకి ఏ ఆత్మ పట్టింది? దురాత్మ. దురాత్మ సౌలును బట్టిన ఆత్మ, బిలామును బట్టిన ఆత్మ. బహుశా మన కుటుంబాల్లో ఎవరైనా పట్టిందేమో ఆలోచించుకోండి. అరే గాడిదలో పడుతుంది, గాడిద భయపడిపోతుంది, గాడిద విధేయత చూపుతూ ఉంది, గాడిద భయపడిపోతూ విధేయత చూపుతూ నేను ముందుకెళ్ళలేను అని చెబుతుంది. తర్వాత ఇంకో చిత్రం తెలియదు, చూడండి, తర్వాత చదవండి. బిలాము కోపం మండి తన చేతికరతో గాడిదను కొట్టగా యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను. అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేనేమి చేసిద్దని బిలాముతో అనగా బిలాము అబ్బాయ్యా అంత దౌర్భాగ్య స్థితిలో దిగజారిపోయాడు. చూడండి, గాడిద నాతో మాట్లాడటం ఏంటి మనిషిగా, గాడిద నాతో మాట్లాడటం ఏంటి మనిషిగా అనే ఆలోచన వచ్చిందా మనిషికి? గాడిద నాతో మాట్లాడటం ఏంటి మనిషిగా అనే ఆలోచన వచ్చిందా? రాలేదు, రాదు. ఎందుకనంటే భయంకరమైన దురాత్మ పట్టేసింది. అనుకోవచ్చు కదా, అదేంటి నా భార్య నేను వాక్యం చెప్తే నా భార్య నాకు క్రమం లేదని చెప్పడం ఏంటి, నా భర్తకి నేను రక్షణలో తీసుకొస్తే నా క్రమం లేదని చెప్పడం ఏంటి అనే ఆలోచనకు బదులు ఏమవుతున్నారు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు?
నేను నీ దాన్ని మొదలు ఎప్పుడైనా నీకు ఎదురు తిరిగానని గాడిదంటే అదే నీ గాడిద మాట్లాడి తిప్పుకొని దిగి నుంచి ఏంటి ఏమైంది, నువ్వు నాతో మాట్లాడే స్థాయి నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి, ఆశ్చర్యపోవాల్సింది పోయి వాళ్ళు మాట్లాడుతుంటే తిరిగి దానికి ఒక మాట చెప్పాలంటే ఎట్లా చెప్పమంటారా, వీళ్ళు తిడతారంటే వాళ్ళు కూడా తిరిగి రెచ్చిపోయి తిట్టడం అన్నమాట. వీళ్ళు తిడతా ఉంటే తిరిగి వీళ్ళు కూడా రెచ్చిపోయి తిట్టడం. వీళ్ళు రెచ్చిపోయి తిట్టడం ఇటు పక్క వాళ్ళకి ఏమవుతుంది, మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుద్ది. ఏం దొరుకుద్ది? మంచి ఎంటర్టైన్మెంట్. ఎప్పుడైనా ఆలోచించండి, దేవుని కూడా ఇద్దరు తిట్టుకున్నారు అనుకోండి, ఎంటర్టైన్మెంట్లో చూస్తారు తెలిసి. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి అబ్బా భలే తిట్టుకున్నారు, ఎందుకంటే అప్పుడు దాకా స్టోర్ ఉండిపోతాయి పాత మొత్తం ఏంటి పాత ఇంగ్లీష్ పదాలు, అప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఎందుకంటే అప్పుడు వరకు తిట్టకూడదు, కంట్రోల్ 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 అంటారు. ఈలోపు దెయ్యం వచ్చి అంటాడు, హే ఆవిడంటే నువ్వు ఎదురున్నావు, ఆవిడే ప్రార్థన చేసుకునేదిగా, ఆవిడ దేవునిగా, నువ్వు తగ్గొద్దు, తగ్గడానికి వీల్లేదు, ఏమాత్రం తగ్గడానికి వీల్లేదు, లేచిపో అంటది. వీళ్ళు అనుకుంటారు పక్కన రోజు చూసి ఇన్ని రోజులు ఇంత ఎంటర్టైన్మెంట్ మనం మిస్ అయిపోయామేంటి, మంచి ఎంటర్టైన్మెంట్ దొరికింది కదా అని చెప్పి చెవులు చాట్లంతా చేసుకొని ప్రశాంతంగా వింటా ఉంటారు. ఇక్కడ అదే జరుగుతుంది. గాడిద మాట్లాడితే నేను మాట్లాడతాం ఏంటనే స్వభావం ఈయనకి లేకుండా నన్ను కొడుతున్నారని నువ్వు అంటున్నావా, నన్ను అంటున్నావా, ఎందుకు నాకు ఎందుకు ఎదురు తిరిగావు అంటున్నాడంట. ఇప్పుడు చూడండి ఏమంటారు, చదవండి. నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గం ఉండిన నీకు దెబ్బలు నరికేద్దును అంటున్నాడు. చంపియుద్దునని గాడితో నేను, అందుకు గాడిద నేను నీ దాడి బదులు ఎప్పుడైనా నీకు ఎదురు చెప్పానా, ఎదురుగా దోతుందయ్యా చూడు దౌర్భాగ్యం అని చెబుతుంది. ఇప్పుడు ఏమన్నది, ఎదురుగా యెహోవా దోతుంది, ఎదురుగా యెహోవా దోతుంది చూడు అంటే. అప్పుడు ఏమైందంటే బిలాము కళ్ళు తెరవబడిను, బిలాము కళ్ళు తెరవబడిను. దేనికి మూసుకుపోయింది, దేనికి మూసుకుపోతుంది ఈరోజు మన కళ్ళు. దేవుడు ఆశీర్వదించి దీవునికరంగా ఉంచి దోత స్వయంగా నిలబడిన చూడలేని దుస్థితికి దిగజారిపోయింది, దౌర్భాగ్యం దిగజారిపోయింది. అటువంటి వ్యక్తి ఏమైపోయాడు చూడ. యెహోషువ గ్రంథం 4వ వచనంలో ఏమైందో, దోతను చూడలేకుండా ఏమైపోయాడు. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనం. బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపి ఏమైపోయాడు చివరికి, ఖడ్గము చేత చంపబడిన రెండు వ్యక్తిగా మిగిలిపోయాడు. ఎవరైనా మహోన్నతులు ఎరిగిన వాడు, ఎవరైనా దేవుని స్వరాన్ని స్వయంగా విన్నటువంటి వాడు, ఎవరైనా మంచి ఉపవాస ప్రార్థన కలిగినటువంటి వ్యక్తి అనుకోవచ్చా, మంచి వాక్య ధ్యానం కలిగినటువంటి వ్యక్తి అనుకోవచ్చా, ప్రత్యేకమైన తీర్మానం కలిగినటువంటి వ్యక్తి అనుకోవచ్చు. ఎందుకంటే మహోన్నత విద్య అంటే అదే, మహోన్నత విద్య అంటే అదే. ఇన్ని ఆత్మీయ తలంతులు కలిగినటువంటి వ్యక్తి, దేవుని స్వరాన్ని కలిగినటువంటి వ్యక్తి దూత లైవ్లో కనపడి స్వయంగా కనపడితే నోరు లేని వ్యక్తికి మారు మనసు వచ్చి నేను నా దేవునికి విరోధంగా దూతకి విరోధంగా నిలబడకూడదని తను తగ్గించుకొని లోబడి ఉంది. అన్నీ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఏమైపోయాడు అంటే ఖడ్గము చేత కోల్చబడే వ్యక్తిగా మిగిలిపోయాడు. దేవుని బిడ్డలారా, కోల్చబడే వ్యక్తిగా మిగిలిపోయాడు. దేవదేవుడు రోజు నీతో నాతో మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట లైవ్లో ఎన్నిసార్లు దేవుని వాక్యం వింటూ ఉన్నాం. మీరు అనుకోవచ్చు దూత అంటే పాస్పోయారేనా, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. ఈ చెవుక మాట చెప్పి నా ప్రసంగాన్ని నేను ముందు చేస్తున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందా మార్గమును సిద్ధపరచును అని ఒకరిని గూర్చి రాయబడింది. అతడే ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చు యోహాను. యోహాను ఎవరమ్మా? దూతేనా? ఎవరు యోహాను గారు? ఎవరు? దేవుని సేవకుడేనా? అరణ్యంలో ఎలుగెత్తి చెప్పేవాడేనా? లైవ్లో వాక్యం చెబుతూ ఉన్నాడు. లైవ్లో వాక్యం చెబుతూ మారు మనసు పొందమంటే సాక్షాత్తు యేసయ్య వచ్చి బాప్తిస్మం తీసుకున్నాడు. సాక్షాత్తు యేసయ్య వచ్చి లోబడి ఉన్నాడు. సుంకరులు పాపులు అనేకులు లోబడి ఆయన వద్దకు వచ్చి మారు మనసు బాప్తిస్మం తీసుకున్నట్టు వ్యక్తిగా దూతగా నియమించాడు దేవుని బిడ్డలారా. ఎందుకు యోసేపు గారు ఎందుకు నీతిమంతుడు అయ్యాడు అంటే స్వప్నములో దేవుని దూత స్వరం విన్నటువంటి వ్యక్తి.
లోబడి జీవించాడు, విధేయత చూపించాడు. దాని యొక్క పర్యవస్థానాన్ని బట్టి, దాని యొక్క స్థితిని బట్టి దేవదేవుడు తనకిచ్చాడు నీతిమంతుడైన యోసేపు అని. దేవుని బిడ్డలారా, అనేక సార్లు దేవుని వాక్యం ప్రత్యక్షంగా దేవుని దూత ద్వారా, దేవుని సేవకుల ద్వారా బైబిల్ గ్రంథంలో సంగతులను దేవదేవుడు ప్రకటిస్తూ ఉండగా ప్రత్యక్షమైనటువంటి లోతు కుటుంబం సంహారం చేయబడింది. విన్నటువంటి బిలాము నాశనం అయిపోయాడు. దేవుని బిడ్డల దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. క్రిస్మస్ దినాల్లో ఉన్న మనందరము కూడా, ఈ క్రిస్మస్ దినాల్లో మనందరము కూడా నాటి దినముందు యోసేపు వలె మీకు దూరంగా లేదు, దేవుని వాక్యము దగ్గరగా ఉంది, మీ గృహాల్లోకే వచ్చేస్తుంది. 24/7 దేవుని వాక్యం నిత్యము మీ ఇళ్ళల్లో వినబడుతూ ఉంది. వాక్యానికి లోబడి వ్యక్తుల్లాగా, వాక్యానికి విధేయత చూపే వ్యక్తుల్లాగా నిలబడి యోసేపు గారి వలె నీతిమంతుడనే టైటిల్ మీరు కూడా పొందాలని దేవుని వాక్యం కోరుకుంటుంది కనుక అట్టి స్థితి, అట్టి కృప పరిశుద్ధాత్మదుడు మనకు దయచేయుగాక. ఆమేన్. మహిమానుతుడు మహాగణుడు తండ్రి, వందనములు స్తోత్రములు ప్రభా. ఎత్తబడి వాక్యం బిడ్డల హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. వ్యర్థం కాకున్నట్టు మీరే దీవించి ఆస్వాదించుకోవడం చేయమని సహాయం చేసి యేసయ్య నామం పేరిట ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.